Hello dear aspirants, good morning to everyone. Thank you to my YouTube family members for supporting me. Welcome to Swayam Krushi offline and online coaching. Dear aspirants, ఈ రోజు లైవ్ లో భాగంగా మీకు ఈ సెషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, చూడండి ఫ్రెండ్స్, ఏ సెల్స్ హిస్ గూడ్స్ 20% cheaper than B. చేపర్ అంటే తక్కువ అని అర్థం. చేపర్ అన్నా, లెస్ అన్నా, డిక్రీజ్డ్ అన్నా, డిమినిష్డ్ అన్నా, ఏమంటే ఇవన్నీ కూడా తక్కువకు సంబంధించినటువంటి మాటలు అనమాట, మీనింగ్స్. ఓకే, బట్ 20% మోర్ దాన్ సి కంటే 20% ఎక్కువ. దీని మీనింగ్ ఫస్ట్ మనకి కన్ఫ్యూజ్ లేకుండా రాసుకోవాలండి. ఏబిసి అనే ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. ఎవరున్నారండి ఇక్కడ? ముగ్గురు ఉన్నారండి. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి. ఏ సెల్స్ ఈజ్ గూడ్స్ 20% చేపర్ దాన్ బి. బి కంటే ఏ అనేది 20% తక్కువ. అంటే బి అనేది 100% అయితే కనుక ఏ అనేది 80% అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదండి? సరేనండి, ఇక్కడ చూసుకుంటే బట్ 20% మోర్ దాన్ సి. సి కంటే 20% ఎక్కువ అంట. ఎవరు? అది మీకు రావాలండి మైండ్లోకి. ఎవరంటే ఏ వస్తాడండి. ఎవరు వస్తారండి ఇక్కడ? ఏ వస్తాడు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, బట్ట కానీ ఎండ కానీ బట్ట కానీ ఈజ్ కానీ ఏదైనా వెర్బ్ కానీ వస్తే, వెర్బ్ అంటే ఏంటంటే మేక్స్, మేడ్, గెట్స్, గెట్, ఏదైనా ఒక ఆర్డినరీ వెర్బ్ కానీ ఎండ్ ఈజ్ బట్ వెర్బ్ ఏదైనా వస్తే కనుక ఫస్ట్ రిలేటెడ్ అండి. అదే బట్ట ప్లేస్లో హూ కానీ ఏంటి, హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, WH ఫ్యామిలీ మెంబర్స్ వస్తే, రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తే బి సబ్జెక్ట్ అవుతుందండి. ఏ సబ్జెక్ట్ అవుతుందండి ఇక్కడ? బి సబ్జెక్ట్ అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 24 80, 25 100. అండర్స్టాండ్? అలాగే 26 120, 25 100. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 4కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 12 తీసుకుందామండి. 4కి 6కి ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 12. సో 4 ఎప్పుడు 12 అవుతుందంటే కనుక 3 టైమ్స్ అయితేనే అవుతుందండి. సో దాని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది చూసుకోండి ఫ్రెండ్స్. 4కి 5 అనేది ఫ్యామిలీ మెంబర్ అండి. సో 4ని 3 టైమ్స్ చేస్తే కనుక మనం 5ని కూడా 3 టైమ్సే చేయాలండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒకే రేషియోలో ఉన్నారు, ఒకే పద్ధతిలో ఉన్నారు కనుక. రైట్ అండి. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, 6 ఎప్పుడు 12 చూసుకోండి ఫ్రెండ్స్. 6 ఎప్పుడు 12 అవుతుందంటే 2 టైమ్స్ అండి. ఎన్ని టైమ్స్ అండి ఇక్కడ? 2 టైమ్స్ అండి. మరి దీన్ని కూడా 2 టైమ్సే చేయాలి. ఎందుకంటే 6:5 అనేది ఒకే రేషియోలో ఉన్నారు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కనుక. ఇదంతా ఏంటండి చెప్పండి? దీస్ ఆర్ ఎస్పీస్ అండి. దీస్ ఆర్ ఏంటండి? ఎస్పీస్. అంతవరకు మనం చదివాం, అంతవరకు బాగానే చేసామండి. రైట్. The amount in rupees that customer of B saves if he buys goods from C for 100 rupees is question mark. అంటే దీని అర్థం ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా తెలుగు మీడియంలో కూడా చాలా చక్కగా ఇచ్చాం. కాకపోతే 2 మీడియంలు ఒకే దగ్గర ఇవ్వడం వలన కొంచెం చిన్నగా కనబడతాయేమో కనుక స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకుంటే బాగానే కనబడతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక బి వద్ద 100 రూపాయలకు సరుకులు కొనుగోలు చేసే కస్టమర్ కాస్త అదే సరుకులను సి వద్ద కొనుగోలు చేస్తే ఎంత మొత్తాన్ని ఆదా చేస్తాడని అడిగాడు. అంటే పొదుపు ఎంత చేస్తాడని అడిగాడు. అదేనండి అక్కడ మీనింగ్. సో చూసుకుంటే ఇదంతా ఎస్పీస్ అండి. ఫస్ట్ ఎస్పీస్ గురించి మాట్లాడి తర్వాత సిపిస్ గురించి మాట్లాడాడండి. గమనించారు ఇక్కడ? ఫస్ట్ దేని గురించి మాట్లాడాడండి? ఎస్పీస్ గురించి మాట్లాడుతూ తర్వాత సిపి గురించి మాట్లాడాడండి. ఎస్పీకి సిపి ఏ ప్రొపోర్షన్ అండి? ఇన్వర్స్ ప్రొపోర్షన్ అండి. ఎస్పీకి సిపి ఏ ప్రొపోర్షన్ అండి? ఇన్వర్స్ ప్రొపోర్షన్. అంటే అది మీనింగ్ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్వర్స్ ప్రొపోర్షన్ అంటే ఇలా 1/, రాసుకుంటే సరిపోద్దండి. అంటే ఎస్పీని ఇన్వర్స్ ప్రొపోర్షన్స్లో రాసుకుంటే సిపి కింద కన్వర్ట్ అయిపోయినట్టే లెక్క అండి. సో దీనికి ఎల్సిఎం ఎంత అంటే 60 అండి. ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 60. ఒకవేళ 120 వేసుకున్నా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 12 5 అండి, 15 4 అండి, 10 6 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే సి అనేది చూడండి, సి అనేది మనకి ఎంత అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే బి వద్ద 100 రూపాయలకి కొనుగోలు చేసే కస్టమర్ కాస్త అదే సరుకులను సి వద్ద కొనుగోలు చేస్తే ఎంత మొత్తాన్ని ఆదా చేస్తాడు, ఎంత సేవింగ్ చేస్తాడు అని అడిగాడండి. అర్థమవుతుంది కదా చెప్పిన మాట? ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే 100 రూపాయలకి ఎవరు కొన్నారండి ఇక్కడ? చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి, 4 పాతికలు 100 అండి, 6 పాతికల 150. అర్థమైంది కదండి? 4 పాతికలు ఎంత? 100 రూపాయలండి. 6 పాతికలు ఎంత?
150. సో ఎంత ఆదా చేస్తున్నాడండి ఇక్కడ సి దగ్గర నుంచి బి అనేవాడు 50 రూపీస్ ఆదా చేస్తున్నాడండి. ఎంత ఆదా చేస్తున్నాడండి ఇక్కడ 50 రూపీస్ ఆదా చేస్తున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదండి. బి వద్ద 100 రూపాయలకి సరుకులు కొనుగోలు చేసే కస్టమరు అంటే బి అనేవాడి దగ్గర ఎంత కొన్నాడండి 4 parts 100 ఎప్పుడు అవుతుందండి 25 times అండి. ఎన్ని టైమ్స్ అండి ఇక్కడ 25 times అండి. మరి ఇదంతా ఒకే పద్ధతిలో ఉంది కాబట్టి దీన్ని 25 times చేయాలి, దీన్ని 25 times చేయాలి, దీన్ని 25 times చేయాలండి. సో ఇక్కడ 100 రూపాయలు కొన్నాడు, ఇక్కడ 150 రూపాయలు కొనాల్సి వస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కొనేటప్పుడు ఎంత అండి సేవింగ్ అంటే 50 రూపీస్. ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదండి. ఇంకోసారి చెప్పమంటే చెప్తానండి. ఓకేనండి. ఫస్ట్ ఏంటంటే సెల్స్ అని ఇచ్చాడు, ఎస్పీ గురించి మాట్లాడుతూ సిపి గురించి కన్వర్ట్ చేసామండి. ఇది ఇక్కడ జరిగిన విషయం అండి. నెక్స్ట్ 1 అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఏ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. చెప్పండి, ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఏ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. అంటే సీట్లు అంటే కూర్చునే సీట్లు 10% ఇంక్రీజ్ చేశాడంట. ఓకేనండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ టికెట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 15%. టికెట్ కాస్ట్ కూడా పెంచాడంటండి. ఎంత పర్సెంటేజ్ పెంచాడండి ఇక్కడ 15% పెంచాడండి. దెన్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద రెవెన్యూ అంటే డబ్బులు, ఆర్థికంగా అని అర్థం. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇనీషియల్గా 100 అనుకుంటే చూడండి ప్రైస్ ఆఫ్ టికెట్ దానికి ఏంటంటే సినిమా సీట్లు అండి, అంటే ఆడియన్స్ అండి. ఏంటండి ఇది ప్రైస్ ఆఫ్ ఆడియన్స్ అండి. ఎంత పర్సంటేజ్ పెంచారండి 10% పెంచారు. 10% పెంచారంటే ఎంత 110/100 అండి. ఎంత అండి 110/100 అండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక అలాగే మనకి టికెట్ ధర అండి, ప్రైస్ ఆఫ్ టికెట్ ఎంత పర్సంటేజ్ పెంచాడండి 15% పెంచాడండి. 15% పెంచితే ఏమవుతుందంటే 23/20 అవుతుందండి. ఇలా చూడండి 10% పెంచాడంటే 110/100 అండి. సో 0కి 0 పోతే 11/10 అండి. అదే 15% పెంచాడంటే కనుక మనకి ఏమవుతుందంటే 23/20 అవుతుందండి. 23/20 అవుతుంది. ఎందుకంటే 5 23 110 అయినా 5 20 100. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే 0 ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ అవుతుందండి. 11 3 33 2 11 22. సో చూసుకుంటే కనుక 11 3 33 అండి. ఓకే 3 అండి. 11 22 3 కలిపితే 25 అండి. 253 డినామినేటర్లో ఏముందండి 2 ఉందండి. సో ఈ బై 2 చేస్తే కనుక ఇలా చూడండి 2 12 24. అండర్స్టాండ్. 1 బ్యాలెన్స్ అండి. 1 పక్కన 3 13 అండి. 13 అంటే కనుక 2 6 12 బ్యాలెన్స్ 1 అండి. 1 అంటే కనుక 2 5 10. ఓకేనండి. పాయింట్ పెట్టుకున్నామండి. ఇది 100లో ఎంత మార్పు వచ్చిందంటే కనుక 26.5% వచ్చిందండి. ఎంత వచ్చిందండి ఇక్కడ 26.5 అనేది ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది కనబడిందండి. రైట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇనీషియల్గా మన యొక్క ఆదాయం అనేది 100 రూపీస్ అనుకుంటే కనుక ప్రైస్ ఆఫ్ ఆడియన్స్ పర్సంటేజ్ అండి. ఆడియన్స్ పర్సంటేజ్ ఏమైందంటే 10% పెంచితే 110/100 అయింది. 110/100 అంటే 110లో 0కి 100లో 0కి పోతే ఫైనల్గా 11/10 ఉంటుందండి. అలాగే 15% పెంచాడంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ బై 15 అంటే 115/100 అండి. 115/100 అంటే కనుక చూడండి 5 2 5 3 5 20 23/20 అండి. ఈ 0కి చూడండి ఈ 0 పైన 2 0లు క్యాన్సిల్ చేస్తే ఇదంతా కూడా మల్టిప్లై చేస్తే బై 2 ఉంది. దాన్ని చేస్తే ఏమైందంటే 100తో బ్యాలెన్స్ చేస్తే 26.5% అనేది పెరిగారండి. రైట్ అండి. నెక్స్ట్ 1 ఇలా చూడండి ఫ్రెండ్స్, ద షాప్ కీపర్ రైజెస్ ద ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ బై 30%. షర్ట్ ఎంత పెరిగిందండి ఇక్కడ 30% పెరిగిందంటండి. రైజెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, పెరిగిందండి. ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి రైజెస్ బై అంటే ఉన్న దాని మీద 30% పెరిగిందండి. దెన్ హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ చూడండి ఫ్రెండ్స్, దెన్ హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి ఇక్కడ 30% డిస్కౌంట్ ఇచ్చాడండి. రైట్ అండి. ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ వాజ్ 1200 రూపీస్, షడం ఆఫర్ అని, దసరా ఆఫర్ అని, దీపావళి ఆఫర్ అని, షడం ఆఫర్ అని, దసరా ఆఫర్ అని, దీపావళి ఆఫర్ అని, ఇంకొక ఆఫర్ అని వస్తుంటుంది కదా. ఆ వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఆఫర్ ఇస్తాడో అది పెంచుతాడు. మన కస్టమర్స్ మనం వెళ్తే దాని మీద తగ్గిస్తాడండి. అది ఇక్కడ జరిగిందండి. సో చూసుకుంటే కనుక ఇనీషియల్గా 100 ఉంటే ఫస్ట్ పెంచాడు కదా 130/100 అండి. తర్వాత తగ్గించాడు కదా 70/100. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఈ స్టెప్ మీకు బాగా అర్థం కావాలండి. ఫస్ట్ పెంచాడు కాబట్టి 130/100 అండి. తర్వాత ఏం చేశాడు, డిస్కౌంట్ 30% ఇచ్చాడండి 70/100.
చూడండి ఫ్రెండ్స్, ఈ 100కి 100కి క్యాన్సిలేషన్ అయితే పైన 2 సున్నాలకి కింద 2 సున్నాలకి క్యాన్సిలేషన్ అయితే కనుక 13,91 అండి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ 13 ఎంత అండి, ఇక్కడ 91 అండి. అంటే 91% అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 91% అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100తో పోలిస్తే 91 తక్కువ కాబట్టి ఇలా చూడండి, 91/100 ఇంటూ 1,200 రూపాయలు అండి. అండర్స్టాండ్? సో 2 సున్నాలకి 2 సున్నాలకి పోతే 12 ఒకట్ల 12, 12 9 108, 108 కోట కలిపితే 1092 రూపీస్ అండి. ఎంత అండి? 1092 రూపీస్ అండి. వాడు ఎంత పే చేయాలంటే 1092 రూపాయలు పే చేయాలి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. కావాలొస్తే మీరు మళ్ళీ అడిగితే నేను చెప్తానండి. రైట్. నెక్స్ట్ చూద్దామండి. ద మార్క్డ్ ప్రైసెస్ ఆఫ్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనండి. ఒక్కొక్క క్లాస్లో టైమ్ అండ్ వర్క్, ఒక్కొక్క క్లాస్లో స్పీడ్ టైం డిస్టెన్స్, అలాగే ఒక్కొక్క క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్ వస్తున్నాయండి. జాగ్రత్తగా వింటే మీకు మంచిగా స్కోర్ అవుతుందండి. ద మార్క్డ్ ప్రైసెస్ ఆఫ్ ఎ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అండి. రైట్ అండి. 2:3లో షర్టు ట్రౌజరు ఉందండి. రైట్ అండి. రైట్. మార్క్డ్ ప్రైస్ దట్ ఈస్ ద షాప్ కీపర్ గివ్స్ 25% డిస్కౌంట్ ఆన్ ద షర్ట్. షర్ట్ మీద ఎంత ఇచ్చాడండి షాప్ కీపర్, దుకాణదారుడు ఎంత ఇచ్చాడండి? 25% ఇచ్చాడండి. రైట్ అండి. ఇస్ ద టోటల్ డిస్కౌంట్ ఆన్ ద సెట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఈజ్ 20% డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ద ఓకే అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ షర్ట్ అండ్ ట్రౌజర్స్ మీద మొత్తానికి ఎంత ఇచ్చాడండి? 20% ఇచ్చాడండి. ఏమండి? రెండింటి మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడండి. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక దెన్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ట్రౌజర్స్ అప్రాక్సిమేట్లీ, ట్రౌజర్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు అని అడిగాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, 2:3 అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, గమనించండి, 2:3 రెండు కూడా సమ్ ఆఫ్ ద రేషియో ఏంటంటే 5 పార్ట్స్ అండి. ఏంటండి? 5 పార్ట్స్. రెండింటి మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి? చూడండి, ద టోటల్ డిస్కౌంట్ ఆన్ ద సెట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఎంత ఇచ్చాడండి? 20% ఇచ్చాడండి. సో 5 పార్ట్స్ మీద డిస్కౌంట్, దట్ మీన్స్ ఎంత అండి? మైనస్. డిస్కౌంట్ దట్ మీన్స్ మైనస్. ఓకేనండి. ఎంత అవుతుందండి? ఇక్కడ 100 అవుతుంది. ఏ 100 అవుతుందంటే -100 అవుతుందండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? -100 అవుతుందండి. దెన్ ద డిస్కౌంట్ ఆఫ్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనిస్తే షాప్ కీపర్ గివ్స్ 25% డిస్కౌంట్ ఆన్ ద షర్ట్. షర్ట్ పార్ట్ ఎంత అంటే ఇక్కడ 2 అండి. ఇది షర్ట్ అండి, ఇది ట్రౌజర్ అండి. రైట్ అండి. షర్ట్ అనేది ఎన్ని పార్ట్స్ అండి? ఇక్కడ గమనించండి, 2 పార్ట్స్ అండి. దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చినా తగ్గించినా మైనస్ డీకోడ్ చేస్తామండి. సో ఇది -50 అండి. ఏంటండి ఇది? -50 ఫ్రెండ్స్. అండర్స్టాండ్? వెరీ గుడ్. సో వాడు ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక దెన్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ద ట్రౌజర్స్ అప్రాక్సిమేట్లీ, ట్రౌజర్ మీద ఎంత ఇచ్చాడు అని అడిగాడండి. ట్రౌజర్ అంటే ఏంటిది? 3 పార్ట్స్. ట్రౌజర్ అనేది ఏంటంటే ఇక్కడ 3 పార్ట్స్. ఇది 2 పార్ట్స్ అయితే అది 3 పార్ట్స్. అందుకే 5 పార్ట్స్ డైరెక్ట్గా రాశానండి. సో ఎప్పుడు 3 పార్ట్స్ వస్తుందో మీరు క్యాల్కులేట్ చేస్తే నేను చెప్తానండి. ఎప్పుడు వస్తుందంటే టోటల్లో 2 పార్ట్స్ అనేది మైనస్ చేస్తేనే మనకు వస్తుంది 3 పార్ట్స్ అనేది. సార్ ఇక్కడ మైనస్ చేస్తాం, ఇక్కడ ఎందుకు సార్ ప్లస్ చేస్తాం అనేది మీకు డౌట్ వస్తే కనుక తీసివేసేటప్పుడు గుర్తులు మారుతాయండి. తీసివేసేటప్పుడు ఏం మారుతాయండి? గుర్తులు మారుతాయండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. సో 3 పార్ట్స్. సో మైనస్, ఇది మారదండి, గుర్తు మారదండి, కింద గుర్తు మాత్రమే మారుతుందండి. -100 ఏమండి +50 కలిపితే -50 అండి. ఎంత అండి? ఇక్కడ -50%. దేర్ ఫోర్ 50/3 ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ 16 and 2/3% అవుతుందండి. 16 and 2/3% దేనికి సమానం అంటే యాక్చువల్గా 16.66కి సమానం అండి. 16.66 లేకపోయినా 16.67 రాసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 16.66 నథింగ్ బట్ 16.67 అవుతుందండి. 67 అవుతుందండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏదైనా నో ప్రాబ్లం అండి. అర్థమైంది కదండి. సో ఇది మంచి షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ కావాలంటే మీకు కావాలంటే 5 పార్ట్స్ మీద ఏదైతే ఉందో ఇలా చూసుకుంటే కనుక 5 పార్ట్స్ మీద మనకి 20% డిస్కౌంట్ కదండి. 5 పార్ట్స్ని 500 అనుకున్నారు అనుకోండి. ప్రొసీజర్లో 500 × 80/100 = 200 × 4/5 కదా, 80/100 కదా. 2 పార్ట్స్ షర్ట్ కదండి. 200 × 80/100 ప్లస్ 300 × 100 - x/100 అనేది ప్రొసీజర్ అండి. ఇది ద బెటర్ షార్ట్ కట్ అండి. రైట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్,
ఏ పర్సన్ గేవ్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు ఏ ట్రస్ట్. ఒక వ్యక్తి 10% ట్రస్ట్కి దానం చేశాడండి, దారాదత్తం చేశాడు. ఓకేనండి, తన ఇన్కంలో 10% ఏం చేశాడండి, దారాదత్తం చేశాడు. 15% ఆఫ్ ద రిమైనింగ్ టు హిస్ సన్. మిగిలిన దాంట్లో ఏం చేశాడంటే 15% ఏం చేశాడంటే కొడుకుకి ఇచ్చేసాడండి. ఏమి ఇచ్చాడండి ఇక్కడ, కొడుకుకి ఇచ్చేసాడండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. అందులో మిగిలిన దాంట్లో ఏం చేశాడంటే చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ అన్న, చెప్పండి రిమైనింగ్ అన్న, రెస్ట్ అన్న, బ్యాలెన్స్ అన్న అండి. చెప్పండి బ్యాలెన్స్ అన్న, మిగిలినది అని అర్థం అండి. మిగిలిన దానిలో అని అర్థం అండి. రైట్ అండి. రిమైనింగ్ రెస్ట్ బ్యాలెన్స్ ఏదన్నా ఇది చేసుకోవాలండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, అయితే కనుక ఇఫ్ ఈస్ లెఫ్ట్ విత్ ఎంత మిగిలిందంటే తన దగ్గర ఇంకా 38,250 రూపాయలు మిగిలిందండి. అయితే ఇన్కమ్ ఎంత అని అడిగాడు. తన ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటామండి. అందులో 10% ఏం చేశాడంటే ట్రస్ట్కి ఇచ్చేసాడు కాబట్టి మిగిలింది ఎంత అంటే 90%. 90% ఎలా రాసుకోవచ్చు అంటే 90/100గా రాసుకోవచ్చు అండి. 90% ఎలా రాసుకోవచ్చు అండి, 90/100గా రాసుకోవచ్చు అండి. తర్వాత ఏం చేశాడంటే చూడండి ఫ్రెండ్స్, 15% మిగిలిన దాంట్లో కొడుకుకి ఇచ్చేస్తాడండి. కొడుకుకి ఇచ్చేస్తే ఏమవుతుందంటే 85/100 అవుతుందండి. 85/100 ఎలా రాసుకోవచ్చు అంటే 17/20గా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 10 85, 5 20 100, 17/20గా రాసుకోవచ్చు అండి. అందులో మళ్ళీ ఏం చేశాడు, అందులో 20% ఏం చేశాడంటే భార్యకి ఇచ్చేసాడండి. 20% బ్యాలెన్స్ ఏంటంటే 4/5. ఎందుకంటే 20% ఇచ్చేస్తే రిమైనింగ్ 80% ఉంటుంది. 80% అంటే కనుక 4/5 అండి. మిగిలింది అంటే కనుక ఎంత మిగిలిందంటే 38,250 రూపాయలు మిగిలిందండి. తన వద్ద ఎంత మిగిలిందండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఇది 100% అండి తన ఇన్కమ్. అందులో చూడండి 10% ట్రస్ట్కి ఇచ్చాడండి. రైట్ అండి. అందులో మిగిలింది ఏం చేశాడు, అబ్బాయికి 15% ఇచ్చాడండి. అందులో మిగిలింది ఏం చేశాడు, భార్యకి 20% ఇచ్చింది. ఇంకా తన వద్ద మిగిలిందంటే కనుక ఇందులో మిగిలింది ఇది, ఇందులో మిగిలింది ఇది, ఇందులో మిగిలింది ఇది, ఫైనల్గా మిగిలింది అది స్టెప్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఏ 9 ఎక్కంతో చేసుకున్నా పర్వాలేదు, ఏ 17 ఎక్కంతో చేసుకున్నా పర్వాలేదండి. 17 34, రిమైండర్ 4 పక్కన 2 42, 17 34 అంటే కనుక బ్యాలెన్స్ 8 పక్కన 5 85, 17 85 పక్కన 0 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 9 18, 9 45. దేర్ ఫోర్ చూడండి ఇక్కడ 250 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 4 1 4 5. ఓకేనండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ చూడండి ఫ్రెండ్స్, 5 25, 25 10 250. ఇది 250 అండి, అది 250 అండి. అంతే కదండి. డినామినేటర్లో ఉన్న వాల్యూ పైకి వెళ్ళిపోతే మల్టిపుల్ అవుతుంది. మీకు 25 స్క్వేర్ తెలిస్తే సరిపోతుందండి. 25 స్క్వేర్ ఎంత అంటే 625 అండి. 625 పక్కన ఇదొక 0, ఇదొక 0, 2 0 కాబట్టి చూడండి ఫ్రెండ్స్ 62,500 రూపాయలు తన ఇన్కమ్ అండి. ఎవరిది, ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ అండి. 62,500 ఎందులో ఉందంటే కనుక సెకండ్ ఆప్షన్లో ఉందండి ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. సో చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ అన్నా, రెస్ట్ అన్నా, బ్యాలెన్స్ అన్నా మిగిలిందని అర్థం అండి. రైట్ అండి. తన ఇన్కమ్ ఎక్స్ అనుకుంటే అందులో 10% ట్రస్ట్కి ఇస్తే రిమైనింగ్ 90% ఉంటుంది. 90% ఇలా రాసుకోవచ్చు. తర్వాత మిగిలింది ఏం చేశాడంటే ఎవరికి ఇచ్చాడు, సన్కి ఇచ్చాడు, కొడుక్కి ఇచ్చాడు. 15% ఇస్తే ఇంకా 85% ఉంటుంది. 85% ఇలా రాసుకోవచ్చు. తర్వాత ఏం చేశాడు, 20% ఏమొచ్చి ఏం చేశాడంటే వైఫ్కి ఇచ్చాడండి. అందులో మిగిలింది ఇలా రాసుకుంటే కనుక తన తాలూకు శాలరీ అనేది అదే తన ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చిందండి. ఆప్షన్ 2లో ఉంది ఫ్రెండ్స్. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 10,000. మొత్తం చూసుకుంటే కనుక పాపులేషన్ ఎంతంటే 10,000 ఉన్నారండి విలేజ్లో మెంబర్స్. ఇన్ ఏ పర్టికులర్ ఇయర్, ఒకనొక సంవత్సరంలో మేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5%. మేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5% అండ్ ఫీమేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8% అండి. ఓకేనా. ద పాపులేషన్ ఎండ్ ఆఫ్ దట్ ఇయర్ ఈజ్ 10,590 మెంబర్స్ ఉన్నారంట. పెరిగినాక అంటే ఆడాళ్ళు పెరిగారు, మగాళ్ళు పెరిగారండి. రైట్ అండి. ద మేల్ పాపులేషన్ ఇన్ ద విలేజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, అంటే సంవత్సరం ఆరంభంలో మగాళ్ళ తాలూకా ఫిగర్ ఎంత, సంఖ్య ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెరిగారు +5, మేల్స్ పెరిగారండి +5, ఫీమేల్స్ కూడా పెరిగారండి 8% అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చూడండి, గమనించండి ఇక్కడ మొత్తానికి ఎంతమంది పెరిగారు, 10,590. అంటే అక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు కదా, అంటే ఫిగర్ ఇచ్చాడు. అంటే దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి ఇలా చూసుకుంటే కనుక ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, 10,000 ఇంటూ 5/100 అండి. ఓకేనా. ఇది మేల్స్.
10,000 ఇంటూ 8/100 ఇది ఫీమేల్స్ అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు పోతే 500 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోతే 800 ఉంటుంది ఇక్కడ. అలా ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తానికి ఎంతమంది పెరిగారు, పెరిగిన ఫిగర్ చెప్పాలండి. పెరిగిన ఫిగర్ ఎంత అండి? 5 అంటే ఓన్లీ. సో దీన్ని ఎలిగేషన్లో కడదామండి. సో చూసుకుంటే కనుక 800, 600 డిఫరెన్స్, 210 తక్కువ కాబట్టి 210 అవుతుందండి. సో 500కి 5 ఇది డైరెక్ట్గా తీసేయచ్చండి. 0కి 0 పోతే 21:9 అనేది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద రేషియో 30 అవుతుందండి. సమ్ ఆఫ్ ద రేషియో ఏమవుతుందండి? 30 అవుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి మొత్తం ఎంత అంటే 10,000 అండి. 10,000 ఇనీషియల్ ఫిగర్ కదా. ఇందులో ఎవరున్నారు? మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఉన్నారండి. సో మేల్స్ అడిగాడు కాబట్టి 21 చూడండి ఫ్రెండ్స్, 21 మనకి ఏమవుతుందంటే 30 అవుతుందండి. 3తో పోయే ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇంకా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు 21, 3 3 10 అండి. సరేనండి. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10,000 మంది ఉన్నారు. గమనించారు కదా, మీరు కంగారు పడితే పోతుందండి సమ్ము. ఎందుకంటే 21 + 9 30 అనేది 30తో పోనప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏ థర్డ్ టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాలి. సో మేల్స్ అన్నాడు కాబట్టి ఇండివిజువల్గా 7/10 అవుతుందండి. సో 0కి 0 పోతే ఏమవుతుందంటే 7,000 మెంబర్స్ మేల్ ఫిగర్ అండి. అర్థమైందా? 7,000 ఆప్షన్ 1 అండి. ఇలా చేసుకోవచ్చు అండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకోలా కూడా అవసరమైతే చెప్తానండి. నో ప్రాబ్లం అండి. రైట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇంకో రకంగా కూడా చెప్తాను. నో ప్రాబ్లం. రైట్ అండి. రైట్. ఇది బెస్ట్ మెథడ్ అండి మీకు చెప్పింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూడండి ఫ్రెండ్స్, 10,000 ఇంటూ పెరిగింది ఎంత? 105/100 అండి. పెరిగింది ఎంత అంటే ఇక్కడ 5% పెరిగారంటే 105/100 అవుతుందండి. అట్లాగే 8% పెరిగారంటే 108/100 అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, ముందు లెక్కలో ఇంక్రీజ్డ్ బై 5, ఇంక్రీజ్డ్ బై 8, ఇంక్రీజ్డ్ బై ఫిగర్. అంటే ఈ ఇంక్రీజ్డ్ బై ఫిగర్లో జస్ట్ నేను 590 మెన్షన్ చేశాను. గమనించారా? సో ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజ్డ్ బై. రైట్ అండి. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ టు ఏంటండి? ఇది ఇంక్రీజ్డ్ టు. రైట్. ఇలా చూడండి, ఇది ఇంక్రీజ్డ్ టు 105, ఇది ఇంక్రీజ్డ్ టు 108, ఇది ఇంక్రీజ్డ్ టు 10,590. రైట్ అండి. ఇది ఇంక్రీజ్డ్ టు ఫిగర్ అండి. రైట్. అలా చేస్తున్నానండి ఇప్పుడు. రైట్. ఇలా చూసుకుంటే కనుక బోత్ ఆర్ షార్ట్ కట్స్ అండి. సో 10,000 చెప్పండి, 590 మెంబర్స్ అండి. ఇందులో 2 సున్నాలకి, ఇందులో 2 సున్నాలకి, ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 100 × 105 చేస్తే ఒక ఫిగర్ వస్తుందండి. అంటే 105 పక్కన 2 సున్నాలు వస్తుంది. 108 × 100 చేస్తే 108 పక్కన 2 సున్నాలు వస్తాయి. ఇలా చేసుకున్నా మనకి 210 ఎక్కడ వస్తుందండి? ఇది చూసుకుంటే 90 వస్తుందండి. ఇది చేసుకోవచ్చు అండి. ద బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, x ఇంటూ 105/100 వేసినా పర్లేదు, 5/100 వేసుకున్నా పర్లేదండి. 5/100 ప్లస్ 10,000 మైనస్ ఎక్స్ ఇంటూ చూడండి అమ్మా, 10,000 మైనస్ ఎక్స్ ఇంటూ విషయం ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఇక్కడ పెరిగారంటే కనుక 8% పెరిగారు కదా. 8% ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 590 అండి. ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇంకోలా చేసుకోవచ్చు. ఫోర్త్ మెథడ్ ఏంటంటే ఏ చేసినా తప్పేం లేదండి. బట్ ఏంటంటే ఎలా చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్. ఇది 108/100 ఈక్వల్ టు 10,590 అండి. ఇన్ని మెథడ్స్లో చేసుకోవచ్చు సమ్ అండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంటుందండి. రైట్ అండి. నెక్స్ట్ వన్, a student has to secure a minimum of 35% marks to his pass an examination. స్టూడెంట్కి ఎంత వస్తే పాస్ అవుతాడంట? 35% వస్తే పాస్ అవుతాడంట. రైట్ అండి. ఇఫ్ హీ గెట్స్ 200 మార్క్స్ అండ్ ఫెయిల్ బై 10 మార్క్స్, వాడికి ఏంటంటే 200 దాకా తెచ్చుకున్నాడు పాపం కుర్రాడు. కానీ ఎన్ని మార్క్స్లో ఫెయిల్ అయిపోయాడు? 10 మార్క్స్లో ఫెయిల్ అయిపోయాడు. 10 మార్క్స్లో ఫెయిల్ అయిపోయాడంటే తనకి 10 మార్క్స్ అన్వాంటెడ్గా ఏదో రకంగా ఏ హెల్ప్ అయ్యో లేదంటే ఏదో తనకు వచ్చిన క్వశ్చన్లో పడితే ఆడు 10 మార్క్స్ 2 5 మార్కులు క్వశ్చన్లో పడిపోతే ఏమవుతుంది? వాడు పాస్ అవుతాడా లేదా? అలా ఫీల్ అవుతాడు. లేదా ఏ 2 స్లిప్పులు 2 5 మార్కులు స్లిప్పులు రాసినా లేదంటే ఇంకో మళ్ళీ 4.5 వేస్తే కనుక ఇంకో మార్క్ ఏదైనా సరే హెల్ప్ అయితే వాడు పాస్ అవుతాడా లేదా? అంటే అన్వాంటెడ్గా వాడికి వస్తే వాడు పాస్ అవుతాడు. అంటే వాడికి నీడ్ ఎంత గమనించండి. వాడికి ఎంత నీడు? 10 మార్క్స్ నీడు. సో 35% వస్తే పాస్ అవుతాడండి.
సరేనండి. సో చూసుకుంటే 200 మార్కులు వచ్చిన విద్యార్థికి 10 మార్కుల్లో ఫెయిల్ అయిపోయాడంటే 10 మార్కులు కలిస్తే పాస్ అవుతాడు. వాడు ఏమన్నాడో చూడండి. దెన్ ద మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ హిజ్ ఎగ్జామ్. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎప్పుడు కూడా 100% ఉంటుందండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది 10th మార్క్స్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, ఇంకోటి ఏదైనా సరే 100% అనండి. సో 35తో పోలిస్తే 100 అనేది పెద్ద ఫిగర్ అండి. కాబట్టి 50 మార్క్ పైకి వేసుకుంటే మోర్ బై లెస్ అండి. సో 100/35 ఇంటూ చెప్పండి 210. సింపుల్గా చెప్పాలంటే మనకి 7 ఎక్కంతో పోతుంది, 5 ఎక్కంతో పోతుంది అండి. 7 5లు 35, 7 3లు 21 అండి. 5 1లు 5 6లు. సో చూసుకుంటే కనుక ఇది 600 మార్క్స్ అండి. ఎంత అండి ఇక్కడ 600 మార్క్స్ అండి. రైట్ అండి. ఓకే, 600 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4లో ఉందండి. రైట్. నెక్స్ట్ వన్ అండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pens ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pens. అంటే 8 పెన్నుల కొన్న వెల ఎంతో, 8 పెన్నులు కొన్న వెల ఎంతో. ఓకేనండి. రైట్. 8 పెన్నులు కొన్న వెల ఎంతో. రైట్ అండి. 5 పెన్నులు కొన్న వెల అంతే. 5 పెన్నులు అమ్మిన వెల అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, 8 పెన్నులు ఒక రేటు కొన్నాడండి. ఫర్ సపోజ్ 8 పెన్నులు 8 పెన్నులు 800 రూపాయలు కొన్నాడు అనుకోండి. 5 పెన్నులు ఎంత అమ్మినట్టు? 500కి అమ్మేశాడండి. ఎందుకంటే 8 pens ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pens. అంటే 8 పెన్నులు ఏదైతే కొన్నాడో అదే డబ్బులకి 5 పెన్నులకు వచ్చేస్తుందంట. అంటే దీని అర్థం ఏంటి మీరు చెప్పండి? 3 పెన్నులు డబ్బులు లేదంటే 300 డబ్బులు అడిగి మిగులుతున్నాయా? సింపుల్గా చెప్పాలంటే గెయిన్లో ఉన్నాడా, లాస్లో ఉన్నాడా? గెయిన్లో ఉన్నాడు. లేదు మనం ఆలోచించకపోయినా అలా పర్వాలేదండి. ఎలా ఆలోచించాలో చెప్తాను చూడండి. 8 SP ఈక్వల్ టు 8 CP ఈక్వల్ టు 8 SP 5 SP అండి. 8 CP ఈక్వల్ టు 5 SP అండి. అంటే 8 వస్తువులు కొన్న వేళ ఏదైతే ఉందో అది 5 వస్తువులు అమ్మిన వేళకి వచ్చేస్తుందంట. దేర్ ఫోర్ CP/SP ఈక్వల్ టు చెప్పండి 5/8 అండి. సో చూసుకుంటే కనుక ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలండి. ఎందుకంటే లవానికి సమానం, హారానికి సమానం. అండర్స్టాండ్? 5 రూపాయలకు కొని 8 రూపాయలకు అమ్ముతున్నాడంటే 3 రూపాయలు లాభం వచ్చేస్తుందండి అక్కడ. 5 రూపాయలకు కొని 8 రూపాయలకు అమ్ముతున్నాడంటే 3 రూపాయలు లాభం వస్తుంది. రైట్ అండి. సో నష్టము బై కొన్నవల ఇంటూ 100 నష్ట శాతానికి ఫార్ములా. లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్నవల ఇంటూ 100. సో 3/5 ఇంటూ 100 అండి. చెప్పండి 3/5 ఇంటూ 100. 5 1లు అండి, 5 20లు అండి. దేర్ ఫోర్ ఎంత అంటే ఇక్కడ 60% గెయిన్ అండి. ఎంత అంటే ఇక్కడ 60% గెయిన్ అండి. ఆప్షన్ 2 అండి. రైట్ అండి. నెక్స్ట్ చూడండి సమ్. ఏ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ని 10% నష్టానికి అమ్మేశాడండి. ఓకేనండి. ఎంత నష్టానికి అమ్మేశాడండి? 10% నష్టానికి అమ్మేశాడంటే అతను 90%గా అమ్మాడు. 10% నష్టానికి అమ్మాడంటే 90% సోల్డ్ ఇట్, అమ్మేశాడు. 90 రూపాయలకి అమ్మబట్టే అది లాస్ వచ్చింది. రైట్ అండి. 10 రూపాయలు లాస్ వచ్చింది. హ్యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 20%. ఒకవేళ అతను చూడండి ఫ్రెండ్స్, హ్యాడ్ హీ అంటే గమనించండి, ఇఫ్ హీ హ్యాడ్ అని అర్థం అండి. హ్యాడ్ హీ అంటే దాని అర్థం ఏంటి? ఇఫ్ ఎప్పుడైతే వచ్చిందో దాని అర్థం ఏంటంటే ఒకవేళ అతను 20% తక్కువగా కొని ఉంటే గనక అండ్ సోల్డ్ ఫర్ 55 రూపీస్ మోర్, 55 రూపాయలు ఎక్కువ వస్తుంది. అంతే కదండి. ఎప్పుడైనా బేరమాడి కొంటే మనకి ఎంతో కొంత మిగులుతుంది కదా, అది దాని అర్థం. he would have made a profit of 40%. ఎంతండి? ప్రాఫిట్ 40% వచ్చి ఉంటుందంట. దేని మీద? ఎప్పుడైతే 20% తక్కువ కొన్నామో అది మరలా అమ్మాలి. ఏది మరలా అమ్మాలి? ఏదైతే 20% తక్కువ కొన్నామో అంటే 80% కొన్నామో దాని మీద 40% లాభం వస్తే 55 రూపాయలు ఎక్కువ వస్తుంది, లేదా తక్కువ వస్తుంది, లేదా డిఫరెన్స్ వస్తుంది. ఇది దాని అర్థం అండి. సో ప్రతిసారి వచ్చే లెక్కలండి ఇవన్నీ కూడా. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్. సిపి ఆల్వేజ్ 100 అన్న. సిపి ఆల్వేజ్ ఏంటమ్మా? 100. అండర్స్టాండ్? అట్లాగే ఇక్కడ చూడండి, సిపి ఆల్వేజ్ 100 అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ఎస్పి చూసుకుంటే కనుక 10% లాస్కి అమ్మేశాడండి. చూడండి, ఏ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఏ లాస్ ఆఫ్ 10%. ఆల్వేజ్ సిపి 100, దాన్ని 10% నష్టానికి అమ్మేశాడు. అంటే 90 రూపాయలకి అమ్మేశాడండి. చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 20% లెస్. ఒకవేళ 20% తక్కువ చేసుకుంటే అది 80%కి కొనాలి. దాన్ని మరలా
చూడండి ఎంత పర్సెంట్ లాభానికి అమ్మాలి, ప్రాఫిట్ ఆఫ్ ఆర్ గెయిన్ ఆఫ్ 40%. అంటే 140/100 ఎలా రాసుకోవచ్చు అంటే 7/5గా రాసుకోవచ్చు అండి. 140/100 ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 నేను రాశానండి. అంటే ఇక్కడ రాసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇంత చేసే కంటే మీకు రఫ్ వర్క్ అక్కడ చెప్పాను. 5 1లో 5 16లో 16 6లో 96 అండి, 16 ఏళ్ళు 112. అండర్స్టాండ్, 112 రూపాయలు వస్తుందంట అండి దీని సిరీస్ అండి ఇది. ఓకేనండి. సో చూసుకుంటే ఎలా చూడండి ఫ్రెండ్స్, దీని మీద ఇది ఎంత తక్కువ వస్తుందంటే 55 రూపాయలు తక్కువ వస్తుందండి. ఎంత వస్తుందండి ఇక్కడ 55 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 90 కంటే 112 ఎంత ఎక్కువ అంటే 22 రూపాయలు అండి. అర్థమైంది, 22 16 6 96, 16 ఏళ్ళు 112 సరిపోయిందండి. సో చూసుకుంటే కనుక 10కి 100కి డిఫరెన్స్ సరేనండి, 22% అండి. 22% ఎంతకు సమానం అన్న అంటే 55 రూపాయలు. చూడండి ఇక్కడ 55 రాశానండి. బోత్ ఆఫ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి, మీరు చూసుకోండి ఫ్రెండ్స్, 55. ఓకేనండి. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఏంటండి, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% కదా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి తక్కువతో పోలిస్తే 22తో పోలిస్తే 100 ఎక్కువ కదండి. 22 కంటే 100 ఎక్కువ కాబట్టి 50 మార్క్ పైకి వేసుకున్నాం. 50 మార్క్ పైకి వేస్తే కాన్సెప్ట్ ఏంటి, మోర్ బై లెస్. M/L అంటే మోర్ బై లెస్ అనమాట. ఈ రెండిట్లో మోర్ ఏంటి, 100/22 ఇంటూ 55 అండి. 11 2 22, 11 5 55, 2 1 2 50, 55 ఎంత అంటే 250. 250 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూసుకుంటే కనుక ఆప్షన్ 3 అండి. రైట్ అండి, ఇది సమ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఓకే, ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఈజ్ మేడ్ ఆన్ ఎన్ ఆర్టికల్ దెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఈజ్ మేడ్ ఆన్ అన్ ఆర్టికల్ దెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాడికి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఓకేనండి. ఇప్పుడు నేను దుకాణదారుని అనుకుందాం. నేను దుకాణదారుడు అంటే దాని అర్థం ఏంటి, నేను అమ్మేవాడిని అనుకుందాం. నాకు ఒక షాప్ ఉంది, అందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో ఏంటంటే ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు లేదా అడిగారని నేను ఇచ్చాను అనుకోండి. 20% డిస్కౌంట్ ఇస్తే ఫోన్లో 20% ఇచ్చినప్పటికి కూడా నాకు 20% ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందని ఫీల్ అయ్యా. ఓకేనండి. రైట్, ఇలా చూడండి. దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్ వెన్ ఏ డిస్కౌంట్ ఆర్ 25% డిస్కౌంట్. ఏమండి 25% ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా కొనేవాడు ఏం చేస్తాడంటే డిస్కౌంట్ తగ్గించండి అంటాం. అవతల వాడు ఏం చేస్తాడు, దుకాణదారుడు అంటే షాప్ ఓనర్ ఏం చేస్తాడు, అబ్బెబ్బే లేదండి, మార్జిన్ లేదండి, ఇంతకంటే ఎక్కువ రాదండి, భలేవారండి బాబు, కొంటే కొనండి లేకపోతే లేదని లేదా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అవునా కదా? అంటే 20% డిస్కౌంట్ ఇస్తే చూడండి ఫ్రెండ్స్, 20% డిస్కౌంట్ ఇస్తే 20% ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చిందండి ఇక్కడ, 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే 80% కొంటే కనుక వాడికి 120% వచ్చిందండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే అది దాని అర్థం. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే వాడు ఏమంటున్నాడంటే దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్, ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేసాడండి. ఎంత ఇచ్చాడు, డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చేసాడండి, 25% ఇచ్చేసాడండి. ముందులా లాభం వస్తుందా లేదా, రాదు. ఎందుకంటే ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తే 20% మేడ్ ప్రాఫిట్. 25% డిస్కౌంట్ అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు దుకాణదారుడికి తక్కువ లాభం వస్తుంది. తక్కువ లాభం అంటే 50 మార్క్ తక్కువ వేసుకుంటాం. 50 మార్క్ కిందకి వేసుకుంటే లెస్ బై మోర్. చూడండి ఫ్రెండ్స్, మన మ్యాక్సిమం లెక్కలో మోర్ బై లెస్ బై మోరు, లేదంటే ఎలిగేషన్ మెథడ్, లేదంటే ఇంకా మనకు డైరెక్ట్గా ఏంటంటే అట్లాంటి ఇంకా దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏవి ఉంటాయి అవి చెప్తాను. ఎక్కడైనా ప్రొసీజర్ వచ్చిందంటే దాని అర్థం అలా చేసుకుంటే బెస్ట్ అని అర్థం అండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక లెస్ అంటే ఈ రెండిట్లో లెస్ 75/100 అండి. 75/80 ఇంటూ 120 అండి. 0కి 0 పోయిందండి. 4 2 8, 4 3 12 అండి. సో 3 5 15, 3 7 21, 22/2, 2 11 22, 2 2 4, 2 5 10, 112.5 అంటే 112.5కి అమ్ముతాడు. అంటే ఎంత లాభం వస్తుంది అంటే 12.5% లాభం వస్తుంది. అంటే ముందులా రాదని చెప్పాను కదండి. 12.5% అంటే 12.5% అండి. రైట్ అండి, ఇది లెక్క అండి. నెక్స్ట్ ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ డీలర్ బైస్ ఏ టేబుల్ ఫర్ 7,800 రూపీస్ అండి. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే ఒక డీలర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే 7,800 రూపాయలకి కొన్నాడంటండి. ఏంటంటే ఏ టేబుల్ ఫర్ అంటే ఒక్కొక్క టేబుల్ కొన్నాడంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ చూసుకోండి, గమనించండి. ఏ డీలర్ బైస్ ఏ టేబుల్ ఫర్ 7,800 రూపీస్ ఈచ్ అని రాసుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఎందుకంటే మనకి చూడండి అక్కడ
మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% వెన్ హీ సెల్స్ ఎనదర్ టేబుల్ ఎట్ 15% లాస్. ఆన్ ద హోల్ హీ మేక్స్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్. లాభం లేదు నష్టం లేదు. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ టేబుల్, రెండో టేబుల్ కాస్ట్ ఎంత అని అడిగాడండి. అండర్స్టాండ్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ డీలర్ బైస్ ఏ టేబుల్ ఫర్ 7,800 రూపాయలు ఈచ్. అంటే ఒక్కొక్క టేబుల్ 7,800 రూపాయలకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక రైట్, ఈచ్ అనేది అవసరం లేదండి. రైట్, ఇక్కడ ఏంటంటే ఏ డీలర్ బైస్ ఏ టేబుల్ ఫర్ 7,800 రూపీస్ ఫర్ 2 అని రాసుకుంటే సరిపోతుందండి. ఫర్ 2 రైట్ అండి. రెండు టేబుల్ ఎంత కొన్నాడండి? 7,800 కొన్నాడండి. బాగుందండి లెక్క. ఒక దాని మీద 30% ప్రాఫిట్ వచ్చిందండి, రెండో దాని మీద 15% లాభం వచ్చిందంటండి. ఆన్ ద హోల్ హీ మేక్స్, మొత్తానికి లాభం లేదు, నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్. లాభం లేదు, లాస్ లేదు. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్. లాభం లేదు, నష్టం లేదు. రైట్ అండి. కాస్ట్ ప్రైసెస్ ఎంత అని అడిగాడండి. డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా షార్ట్ కట్ అంటే ద బెస్ట్ మెథడ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 30% ప్రాఫిట్ అంటే చూడండి, అలాగే 15% లాస్ అంటే నెయిదర్ లాస్ ఆర్ నార్. నెయిదర్ నార్ ఇలాంటిది, నెయిదర్ గెయిన్ నార్ లాస్, లేదా నెయిదర్ లాస్ నార్ గెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇది 30/100 వేయండి, డైరెక్ట్గా ఇది ఏంటంటే 15/100 వేయండి. దీన్ని గుర్తుపెట్టుకున్న షార్ట్ కట్ ఏంటంటే లాభం లేదు అంటే 100 ప్లస్ కాదు, నష్టం లేదు 100 మైనస్ కాదు అని అర్థం. దీని ప్రొసీజర్ నేను మళ్ళీ చెప్తానండి. రైట్ అండి. సో 30కి 100కి 100కి క్యాన్సిల్ అయితే 15 రెళ్ళు 15 ఒకట్లండి. 15 రెళ్ళు 30, 15 ఒకట్ల 15. సో చూసుకుంటే కనుక ఇది ఏంటంటే ఇది సెల్లింగ్ ప్రైసెస్ అండి. ఇవేంటండి? ఇవి సెల్లింగ్ ప్రైసెస్ అండి. సిపిఎస్ కావాలంటే కనుక జస్ట్ రెసిప్రోకల్ అవుతుందండి. సో రెండో టేబుల్ అనేది ఇక్కడ ఉందండి. రెండో టేబుల్ ఇదండి, ఇది ఫస్ట్ టేబుల్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే రెండు కలిపి ఎంత కొన్నాడంటే 7,800 రూపాయలకు కొన్నాడండి. అందులో రెండో టేబుల్ కొన్న వేల ఎంత అంటే కనుక 1/3 అండి. 1/3 అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 3 రెళ్ళు 6. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 3 రెళ్ళు 6, 3 6ల 18, 2,600 అండి. సో చూసుకుంటే కనుక అంటే ఇక్కడ చూడండి 2,600 రూపీస్ వచ్చిందండి. ఓకేనండి. ఎక్స్ ఇంటూ 130/100 ప్రొసీజర్ ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ 7,800 మైనస్ ఎక్స్ ఇంటూ 85/100. లాభం లేదు నష్టం లేదంటే దాని అర్థం ఏంటండి? 7,800 వస్తుందండి. చివరికి ఏమొస్తుందండి? 7,800 వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ వన్ అండి, ఇది సెకండ్ వన్ అండి. రైట్ అండి. సో ఇది ప్రొసీజర్ అండి, అది షార్ట్ కట్ అండి. రైట్. ఓకే, చూడండి ఆస్పిరెంట్స్, ఇక్కడ డైరెక్ట్గా సిపిసే రాశానండి. ఫస్ట్ ఎస్పీస్ రాసేసాను, కానీ సిపిస్ అండి. రైట్ అండి. ఇలా చూడండి, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ లీవ్స్ ఈక్వల్ రిమైండర్స్. ఓకే, ఈక్వల్ రిమైండర్స్ అంటే సమానమైనటువంటి శేషాలండి. వెన్ ద నెంబర్స్ ఏంటంటే 135, 187, 239 ఆర్ డివిజిబుల్ బై ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సమ్ అండి. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్, ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉందో జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో దాని యొక్క సమ్ అనేది కావాలండి. ఓకేనండి. ఏదైతే ఉందో ఆ హెచ్సిఎఫ్ నెంబర్ ఉందో దాని యొక్క సమ్ అడిగాడు. దట్ లీవ్స్ ఈక్వల్ రిమైండర్స్, సమానమైన శేషాలు వస్తాయి అంటండి. దేంట్లో అంటే దీంట్లో కానీ దీంట్లో కానీ దీంట్లో కానీ సమానమైన శేషాలు వస్తాయి. ఏంటంటే వెన్ ద నెంబర్స్ 135, ఓకే, 187 అండ్ 239. రైట్ అండి. సో ఏదైతే హెచ్ఎఫ్ ఉందో, హెచ్ఎఫ్ దట్ మీన్స్ ఏంటి అసలు చెప్పండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే గమనించండి, ఇందులోను 135లోను 187 ఏదైతే హైయెస్ట్గా పోతుందో అదే నెంబర్ 239లో కూడా పోవాలి. అదే హైయెస్ట్ ఉండాలి, దానికన్నా చిన్నది ఉండకూడదు. అదే హైయెస్ట్ ఉండాలి, మూడిట్లో ఒకేలా పోవాలి, మూడిట్లో పోవాలి. అప్పుడు ఆ నెంబర్ ఏదవుతుందో ఆ నెంబర్కి సమ్ చెయ్యవయ్యా అని అంటున్నాడు. లెక్క అర్థమైందా లేదండి? 135లోను 187లోను 239లోను ఒకే నెంబర్ పోవాలండి. డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇలాంటి నెంబర్లు మనకి ఏంటంటే చిన్న నెంబర్లు కాబట్టి ప్రొసీజర్ చేసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ ప్రొసీజర్ పెద్ద నెంబర్లు అయితే కనుక షార్ట్ కట్ బాగా ఉపయోగపడుతుందండి. 7లో 5 పోతే 2 అండి, 8లో 5 పోతే కనుక 8లో 5 పోతే 8లో 3 పోతే కనుక 5 అండి. రైట్ అండి. అలాగే చూడండి 9లో 7 పోతే 2 అండి. నెక్స్ట్ 13లో 8 పోతే 5 అండి. సో ఏమొచ్చిందండి? 52 వచ్చిందండి. ఏమొచ్చిందండి? ఇక్కడ 52 వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి. ఈ 52 అనేది ఏంటంటే గమనించండి, ఇక్కడ చూసుకుంటే కనుక
ఇలా విషయం ఏంటంటే ఈ 52 అనేది ఎందులో పోతుందో చూసుకుంటే కనుక మనకి గమనించండి, ఇక్కడ 52 రెండింటికి ఒకటే వచ్చిందండి. ఈ 52 135లో పోద్దా లేదో చూసుకోండి. ఫస్ట్ ఈ 135 అనేది 52 అనేది మనకి పోయే ఛాన్స్ కాదండి, అంటే హెచ్ఎఫ్ కాదండి. మీకు అర్థమవుతుంది కదా. లేదంటే కనుక ఇలా చూద్దాం, చూడండి. 135తో 187 డివైడ్ చేయండి. ప్రొసీజర్ చేస్తున్నానండి, ఒకసారి వినండి. 7 5 పోతే 2, 8 5 పోతే 3. నెక్స్ట్ 52లో 135 పోతే 52 1 52, 52 104 అండి, 104 రైట్ అండి. సో 5లో 4 పోతే 1, 3లో 0 పోతే 1, 31లో 52 పోతుందండి, 31లో 52 పోదు రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 31 31 ఇలా చూసుకున్నాం అనుకోండి, ఇది 11 21 అవుతుందండి. 21తో మళ్ళీ 31 పోతుందా, ఇది ప్రైమ్ నెంబర్ కదా. 21 21 మళ్ళీ 10 అండి, 10 అంటే 21. మనకి హెచ్ఎఫ్ ఏమొస్తుంది, 10 రెళ్ళు 20 అండి. సో శాసనం 1. హెచ్ఎఫ్ ఏమొస్తుందంటే చూడండి, ఇప్పుడు ఇందులో హైయెస్ట్ పోయే నెంబర్ ఏదైనా ఉందంటే అది 1 అండి. బట్ ఏంటంటే ఇక్కడ రిమైండర్స్ ఈక్వల్గా ఉండాలండి. రిమైండర్స్ ఎలా ఉండాలండి, ఈక్వల్గా ఉండాలండి. రిమైండర్స్ ఈక్వల్గా ఉందంటే కనుక అది ఏ రిమైండర్ తీస్తే అది హెచ్ఎఫ్తో పోద్ది అనేది ఇక్కడ సమస్య అండి. సో ఏది రిమైండర్ అనేది ఈక్వల్గా తీయాలనేది ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ రైట్ అండి. మనకి ఏంటంటే ఇక్కడ హెచ్ఎఫ్ అంటే ఆ రిమైండర్ తీస్తే షార్ట్ కట్లో 52 వచ్చింది, ఆ 52 కలిపేస్తే 5 2 కలిపేస్తే 7 వస్తుందండి, నో ప్రాబ్లం. కానీ ఆ రిమైండర్ ఏంటంటే తీయాలండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి హైయెస్ట్ ఏం తీద్దాం అనేది ఒకసారి చూసుకుందామండి. ఏదైనా ఈక్వల్ రిమైండర్ ఈక్వల్గా తీయాలండి. ఏం తీద్దామంటే ఫర్ సపోజ్ 2 తీసామనుకోండి 133 అవుతుందండి. ఫర్ సపోజ్ 2 తీస్తే ఏమవుతుందండి, ఇక్కడ 185 అవుతుందండి. ఫర్ సపోజ్ ఇక్కడ 2 తీస్తే ఏమవుతుందంటే 237 అవుతుందండి రైట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది 133, 185, 237 అండి. సో ఇది కాదండి. మనం ఫర్ సపోజ్ షార్ట్ కట్లు వచ్చేసింది కదా, 52 రెళ్ళు 104, 104 అంటే కనుక 135లో పోయేదంతా, 135లో మనకి 104 పోతే ఏమవుతుందంటే 104 పోతే 31 అవుతుందండి. ఆ 31 ఇందులో తీసామనుకోండి, ఫర్ సపోజ్ 135లో 31 తీస్తే సో 104 అండి. అలాగే 187లో మనకు 31 తీసుకుంటే ఏమవుతుందంటే కనుక 18లో 3 పోతే ఎంత అంటే 15 ఏమండి. అలాగే అదే 239 ఓకే, 239లో మళ్ళీ అదే 31 తీస్తే ఎంత అవుతుంది 8 ఏమండి. 3లో 3 పోతే 0. సో ఇందులో 52 2 సార్లు పోతుందండి, ఇందులో 3 సార్లు పోతుందండి, ఇందులో 4 సార్లు పోతుందండి. అంటే ఆ 31 అనేది ఎలా చేయాలి అనే దానికి ఈ షార్ట్ కట్ ఇప్పుడు చెప్పాను కదండి. సో ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ అనేది దాన్ని బట్టి వస్తుందండి. ఎందుకంటే ఇదంతా కష్టపడితే హెచ్ఎఫ్ 1 వచ్చింది, ప్రొసీజర్ వర్కౌట్ అవ్వదు. మళ్ళీ షార్ట్ కట్కే వస్తే కనుక మనకి 104లో 156లో 208లో పోయే ఒకే ఒక నెంబర్ 52 అండి. ఏంటంటే అది 52 అంటే 2 కలిపితే ఎంత వచ్చిందండి, ఇక్కడ 7 అంటే ఆప్షన్ 2. అలా చేసుకోవాలండి. వెరీ వెరీ చిన్న లెక్క అయినప్పటికి కూడా కొంచెం టిపికల్ అండి. అంటే షార్ట్ కట్ తెలిస్తే ఈజీ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ వీట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండి. ఎంత అండి ఇక్కడ? వీట్ అంటే గోధుమలు అండి. వీట్ అంటే ఏంటంటే గోధుమలు. ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి? ప్రైస్ అంటే ధర 25% పెరిగిందండి రైట్ అండి. బై హౌ మచ్ పర్సంటేజ్ ఏ హౌస్ వైఫ్ మస్ట్ రెడ్యూస్డ్ ద, రెడ్యూస్ అంటే దాని అర్థం ఏంటంటే తగ్గించడం. కన్జంప్షన్ అంటే రెడ్యూస్ ద కన్జంప్షన్ అంటే గోధుమల వాడకం, అంటే చపాతీ పిండి కానీ లేదా ఏదైనా మైదా గోధుమ పిండితో చేసేటువంటి ఐటమ్స్ని తగ్గించుకోవాలంట. ఎందుకంటే గోధుమల యొక్క రేటు పెరిగిపోయింది. ఫర్ సపోజ్ ఏంటంటే ఉల్లిపాయల ధర బాగా పెరిగిపోయింది అనుకోండి, మనం తగ్గించి వాడుకోవాలి. లేదా టమాటో ధర పెరిగిపోయింది అనుకోండి, మనం తగ్గించి వాడుకుంటామండి. అదే బడ్జెట్, అదే డబ్బులకి రైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ 150 రూపాయలకి ఉల్లిపాయలు వచ్చేవండి ఒక 5 కేజీలు. సడన్గా ఏమైపోయిందంటే 50 రూపాయలు అయిపోయిందండి. అంటే 3 కేజీలు వస్తాయి. అంటే 5 కేజీలు రావాల్సిన ఉల్లిపాయలు 150 రూపాయలకి 30 రూపాయలు చొప్పున 5 కేజీలు వస్తే అదే 50 రూపాయలు అయిపోతే ఉల్లిపాయ కేజీ 3 కేజీలు వస్తాయి. అంటే 5 కేజీలు వాడేటప్పుడు నువ్వు 5 కేజీలు 10 రోజులకు వాడతావు లేదా నెల రోజులకు
వాడితే అదే 3 కేజీలు నువ్వు 10 రోజులకైతే 10 రోజులకి, నెల రోజులకైతే నెల రోజులకి వాడాలండి. అది కాన్సెప్ట్ అండి ఇక్కడ. కన్జంప్షన్ ఆఫ్ వీట్ సో దట్ హర్ ఎక్స్పెండిచర్ ఆన్ వీట్ ఈజ్ డిక్రీజ్డ్ బై చెప్పండి ఇక్కడ 10% అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ద ప్రైస్ ఆఫ్ వీట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ప్రైస్ ఆఫ్ వీట్ అండ్ నంబర్ ఆఫ్ కేజీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు అండి. ఇది కాన్సెప్ట్ అండి. ఆడియన్స్ ఉండాలి, టికెట్ ధర ఉంటే అప్పుడు బడ్జెట్ వస్తుందండి. ఇది కూడా అంతేనండి. ఎక్స్పెండిచర్ మనం 150 రూపాయలకు పట్టుకుంటే 30 రూపాయలు ఇంటూ 5 కేజీలు, 30 ఇంటూ 5 ఈక్వల్ టు 150 కదా. అదే కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూసుకుంటే ద ప్రైస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండి. అంటే చూడండి, యాక్చువల్గా 100 రూపాయలు ఉందనుకుందామండి. ఎంత ఉందండి ఇక్కడ? 100 రూపాయలు ఉందనుకోండి. 100 రూపాయలకి ఎంత కేజీలు వస్తాయండి? ఇక్కడ 100 కేజీలు వస్తాయనుకోండి. ఎంత అవుతుందండి? 10,000 రూపాయలు అవుతుందండి. ఎంత అవుతుందండి? ఇక్కడ 10,000 రూపాయలు అవుతుందండి. కానీ ప్రైస్ ఆఫ్ వీట్ ఏమైపోయిందంటే 25% పెంచేశాడండి. ఎంత పర్సంటేజ్ పెంచేశాడండి? ఇక్కడ 25% పెంచేశాడండి. రైట్ అండి. $125 అవుతుందండి. అప్పుడు కొన్ని కేజీలు తగ్గించుకోవాలంటున్నాడు కదా. ఎన్ని కేజీలు తగ్గించుకోవాలి? 100 - X కేజీలు తగ్గించుకోవాలండి. సో వాడు ఏమంటున్నాడంటే సేమ్ ఎక్స్పెండిచర్ అనట్లేదండి. ఇక్కడ గమనించారా? సేమ్ ఎక్స్పెండిచర్ అంటే 10,000కి 10,000 వేస్తామండి. కానీ వాడు ఏమంటున్నాడంటే ఎక్స్పెండిచర్ ఆర్ వీట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. రైట్ అండి. దీని మీద 10% తగ్గించాడంటండి. అంటే 10,000 ఇంటూ 10% తగ్గిస్తే ఏమవుతుందండి? 90/100 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 125 ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 80 సార్లు పోతుందండి. ఎందుకంటే 125 అనేది 500లో 4 టైమ్స్ పోతుంది, 1000లో 8 టైమ్స్ పోతుంది, 10,000 కాబట్టి 80 టైమ్స్ వేసుకున్నామండి. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిలేషన్ అయిందండి. ఎడం వైపు ఏముందంటే 100 - X ఉందండి, కుడివైపు 72 ఉందండి. దేర్ ఫోర్ X ఈక్వల్ టు ఏమవుతుందంటే 28% అండి. దేర్ ఫోర్ X ఈక్వల్ టు ఏమవుతుందండి? 28% డిక్రీజింగ్ పర్సంటేజ్ అండి. ఎంత అండి? 28% అనేది వాడకం తగ్గించుకోవాలండి. ఆప్షన్ 2 అండి. లెక్క అర్థమైంది అనుకుంటున్నానండి బాగా. ఓకేనా? నెంబర్ ప్రైస్ ఆఫ్ వీట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కేజీస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అండి. ఎక్స్పెండిచర్లో ఏమైందంటే కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ 10% తగ్గించాలి. సో 90/100 వేసానండి. బ్యాలెన్స్ చేస్తే క్యాన్సిలేషన్ కరెక్ట్గా చేసుకుంటే ఈ ఫిగర్ 28 వచ్చిందండి. రైట్. The sum of 4 consecutive even numbers is 228. 4 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తము, యావరేజ్ కాదు, మొత్తము గమనించండి 228. Then the product of the greatest and the smallest of those numbers. ప్రోడక్ట్ అంటే లబ్ధము, గ్రేటెస్ట్ అంటే పెద్దది, స్మాలెస్ట్ అంటే చిన్నది, స్మాలెస్ట్ బట్ 1 అంటే రెండవ కనిష్ట సంఖ్య అని అర్థం. ఓకే, దోజ్ నెంబర్స్. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక డైరెక్ట్గా షార్ట్ కట్కి వెళ్ళిపోతే 4x ఈక్వల్ టు 228 వేయాలండి. సరే, దేర్ ఫోర్ X ఈక్వల్ టు 4 5 20, 4 7 28 అండి. అర్థమైంది కదండి. సార్ మరి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కదా, మరి మనకు వచ్చేది ఏంటంటే ఈవెన్ నెంబర్ రాలేదు కదా, ఆడ్ నెంబర్ వచ్చిందంటే 4 నెంబర్స్లో 6 నెంబర్స్లో 8 నెంబర్స్లో 10 నెంబర్స్లో 12 నెంబర్స్లో ఈవెన్ కాంజుగేటివ్లో ఎప్పుడు ఆడే వస్తుందండి. ఎందుకంటే 4 కూర్చుంటే మిడిల్ 2 వస్తారు, 6 కూర్చుంటే మిడిల్ 2 వస్తారు, ఇద్దరు యావరేజ్ వస్తారండి. అంటే దాని అర్థం ఏంటంటే దానికి ప్రిసీడింగ్ నెంబర్ 56, దానికి ఫాలోవర్డ్ నెంబర్ 58, ఇంకా దానికి ముందు నెంబర్ 54, దానికి తర్వాత 60. కావాలంటే మీకు చూడండి 54 56 కలిపితే ఎంత అంటే 110, 110కి 60 కలిపితే ఎంత అంటే 110కి 60 కలిపితే ఎంత అండి? ఇక్కడ 170, 170కి 8 కలిపితే 178, 150 కలిపితే 228. సరిపోయింది కదండి. మీకు లాస్ట్లో ప్రొసీజర్ వేసి చెప్తానండి. అయితే ఏమంటున్నాడంటే ప్రోడక్ట్ అంట ఏంటి లబ్ధం అంటే గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అండి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇది ఇబ్బంది లేదండి. 60 ఎక్కం అంటే 6 ఎక్కంతో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. స్మాలెస్ట్ అంటే ఇదండి 54 × 60 చేస్తే సరిపోతుందండి. 6 4 24, 6 5 30, 32 పక్కన 0, 32 40 అండి. ఆప్షన్ 3. దీనికి ప్రొసీజర్ ఏంటనేది ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ప్రొసీజర్ 1 x + x + 2 + x + 4 + x + 6 ఈక్వల్ టు 228 అండి. ఇదో పద్ధతి అండి. ఇంకో పద్ధతి ఏంటంటే రెండో మెథడ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ x - 1 x - 3 x + 1 x + 3. చూడండి ఇక్కడ చూసుకుంటే -3కి -1కి డిఫరెన్స్ 2, -1కి +1కి డిఫరెన్స్ 2, +1కి +3కి డిఫరెన్స్ 2,
228. ఎక్కడ కూడా డినామినేటర్లో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యావరేజ్ అంటేనే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వేయాలి, సమ్కి అవసరం లేదు. సో ఇది చేసినా వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ 4x ఈక్వల్ టు 6 4 10 12. 12 తీసేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ 12 తీస్తే 216 అవుతుందండి. అలాగే ఈ +3 -3 పోతే -1. 4x ఈక్వల్ టు 228. 4 5 20 అండి. సో చూసుకుంటే కనుక 4 7 28. అంటే మనకి యావరేజ్ ఏమొచ్చింది? 57 వచ్చింది. అదే నేను డైరెక్ట్గా షార్ట్ కట్ వేసుకున్నామండి. రైట్ అండి. అది 2 ప్రొసీజర్లు అండి. ఇకపోతే మీరు కావాలంటే ఇది స్మాలెస్ట్ అంటే 57లో 3 తీస్తే 54 అండి. అలాగే 57 3 కలిపితే 60 అండి. ఈ 2 కదండి నేను కూడా మల్టిప్లై చేశాను. ఓకేనండి. రైట్. ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎమాంగ్, ఇందులో చిన్నది ఏదని అడిగాడండి. ఇందులో ఏమడిగాడండి? చిన్నది అడిగాడండి. సో 6/11, 13/18, 15/22, నెక్స్ట్ 19/36, నెక్స్ట్ 5/6. ఇందులో చిన్నది అడిగాడండి. ఏమడిగాడండి? ఇక్కడ చిన్నది అడిగాడండి. ఎప్పుడైనా చిన్నదంటే కనుక లవానికి హారానికి డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం చిన్న ఫ్రాక్షన్స్ అయిపోతాయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ డిఫరెన్స్ 5 అండి. రైట్ అండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ కూడా డిఫరెన్స్ 5 అండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 7 అండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే కనుక మనకి 36కి 19కి డిఫరెన్స్ ఎంత అంటే 17. అంతే కదండి. 17. 7 9 10 సరిపోయింది. 5కు 6కు డిఫరెన్స్ 1 అండి. ఏదైతే డిఫరెన్స్ తక్కువ ఉందో అది ఎక్కువ ఫ్రాక్షన్ అయిపోతుందండి, పెద్ద ఫ్రాక్షన్ అయిపోతుందండి. బహుశా 19/36 అనేది మనకి చిన్న ఫ్రాక్షన్ అవ్వచ్చేమనుకుంటున్నాను, ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఇక్కడ చూసుకుంటే కనుక బాగా ఎక్కువ ఉందండి. ఇక్కడ అర్థమవుతుందా? సరేనండి, మీకు ఎనాలిసిస్ చేసి చెప్తానండి. ఒక మెథడ్ ఫస్ట్ ప్రొసీజర్ చెప్తాను వినండి. మెథడ్ 1 ఏంటంటే 600/11, 13/18, 1300/18 అని అర్థం ఏంటి? 1500/22. నెక్స్ట్ అండి 1900/36 అండి. నెక్స్ట్ చూసుకుంటే 500/6 అండి. 11 5 55, 5 11 4 44, 54%. 18 144 ఎక్కువైపోతుంది. 18 126 ఏమండి? ఇది కూడా 7తో స్టార్ట్ అయిపోయిందంటే ఇది పెద్దదే కదా. 22 ఎంత అంటే 22 4 88, 22 5 110, 22 6 ఎంత అంటే 6 12, 6 12 132. ఇది 6 సార్లు పోతుందంటే ఇది 60తో స్టార్ట్ అవుతుంది. 36 అంటే కనుక చూద్దామండి. 36 యొక్క మీకు రాదు నాకు రాదు కదా. 2 18 అండి, 2 14, 2 9 18, 2 5 10, 950, 18 5 90. ఇది 5తో స్టార్ట్ అయిందండి. కొద్ది క్లియర్గా చేయాలి, ఎందుకంటే ఇది 54, ఇది 5తో స్టార్ట్ అయింది కదా. 18 5 90, 18 3 54, 18 54 2 అండి. 6 8 48, 2 6 12. ఓకేనండి. సో చూడండి, ఇది 54 కాంపిటీషన్, ఇది 52. అందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చేశానండి. సో నేను చెప్పాను కదండి, డిఫరెన్స్ ఎప్పుడైతే ల్యాగ్లో ఉందో, ఎక్కువ ఉందో అది చిన్న ఫ్రాక్షన్స్ అండి. 19/36 అయిపోయిందండి. ఇది ప్రొసీజర్ అండి. షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 6/11 ఏమండి? 13/18. ఓకేనండి. 15/22 ఏమండి? 19/36. ఓకేనండి. 5/6. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 18 6 108, 11 13 ఎంత అంటే 143. ఎక్కల బాగా వస్తే అయిపోతాయండి. 108 చిన్నది, 143 పెద్దది. ఓకేనండి. ఇది కావాల్సింది ఏంటి? అమాంగ్ స్మాలెస్ట్ అంటే క్రింది వానిలో చిన్నది ఏదండి అడిగాడు. అంటే పెద్దది మనకు వద్దండి. చిన్నది అడిగేటప్పుడు పెద్దవి కట్ చేసండి, పెద్దవి అడిగేటప్పుడు చిన్నవి కట్ చేసండి, అంతే దానికి రూల్. ఓకేనా. 6 రెళ్ళు ఎంత అంటే 6 రెళ్ళ 12, 6 రెళ్ళ 12, ఇది 132 అండి. 6 ఇలా క్రాస్ చేసుకోవాలండి. 11 15 ఎంత అంటే కనుక 15 10 165 అండి. 165 అంటే ఇది పెద్ద అయిపోతుంది కదండి మరి, అంతే కదా. 120 132తో పోలిస్తే 165 పెద్దది కదండి, వదిలేయండి. ఇంకా 36 6 ఎంత అంటే 6 క్యూబ్, మీకు తెలుసు 216 అని. ఏంటి 6 క్యూబ్ కదా. 19 11 ఎంత అంటే ఇలా చూడండి, 19 11 19 10 190, 19 11 ఎంత అవుతుందంటే 209 అవుతుంది కదండి. అంటే మనకేమవుతుంది? 216 అనేది 209 కంటే ఏమండి పెద్దది కదండి. అందుకే ఇది కట్ చేసండి. ఇంకా ఈ రెండిట్లు ఉండిపోయండి. 19 6 114 అండి. సో 36 5 ఎంత అంటే 35 150, 36 5 180 అవుతుందండి. ఇది పెద్ద అయిపోతుందండి. అంటే 114. ఇది కావాల్సింది ఇదండి ఫ్రెండ్స్. మీకు ఏం చెప్పానంటే లాజికల్ ట్రిక్ చెప్పానండి ఇక్కడ. సో చూసుకుంటే ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడే చిన్న నెంబర్ ఉంటుంది, చిన్న ఫ్రాక్షన్ అవుతుందండి. డైరెక్ట్గా పెట్టేస్తానండి, చూడగానే పెట్టేస్తానండి. రెండోది ఏంటంటే ప్రొసీజర్ చెప్పానండి. అంటే 100% ఎవరికైనా అది
ఒక్కొక్కసారి కాంప్లికేట్ అవుతుందండి. నేను చెప్పే షార్ట్ కట్ ఇప్పుడు కూడా ఏమిటంటే మీకు కన్ఫ్యూజ్గా అయ్యారనుకోండి, మీకు మదర్ ప్రొసీజర్ తెలిస్తే మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం అండి. రైట్ అండి. సో ఏంటంటే పర్సంటేజ్ అంటే 2 సున్నాలు పెట్టి మరి భాగించానండి. అప్పుడు కూడా అదే వచ్చిందండి, 19/36 చిన్నది వచ్చిందండి. మళ్ళీ నేను అడ్డగుణకారం చేసి చిన్నది తీసుకున్నాను, పెద్దది కట్ చేశానండి. చిన్నది తీసుకున్నాను, పెద్దది కట్ చేశానండి. మళ్ళీ చిన్నది తీసుకున్నాను, పెద్దది కట్ చేశానండి. సో థర్డ్ ప్రాసెస్లో కూడా అదే వచ్చిందండి. ఒకటి ఇది 2, ఇది ఏంటంటే గాలి వాటంలో చెప్పానండి. రైట్ అండి. రైట్. సో ఇది సమ్ అండి. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్, ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 13, 15, 19 లీవ్స్ ద రిమైండర్స్ 2, 4 and respect 8, 2, 4 and 8 respectively is question mark. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై, ఏదైతే ఒక లీస్ట్ నెంబర్ ఉందంటే అది ఎల్సిఎం నెంబర్. అది ఏంటంటే 13తో డివైడ్ చేసిన, 15తో డివైడ్ చేసిన, 19తో డివైడ్ చేసిన శేషాలు ఏం రావాలంటే 2, 4, 8 రావాలండి. ఏం రావాలండి ఇక్కడ 2, 4, 8 రావాలంట. 13తో డివైడ్ చేస్తే శేషం 2 రావాలి, 15తో డివైడ్ చేస్తే శేషం 4 రావాలి, 19తో డివైడ్ చేస్తే శేషం 8 రావాలి. అర్థమైంది కదండి. అయితే ఆ సంఖ్య ఏదైనా అడిగాడండి. సో ఏంటంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ 13, 15, 19 ఇవి చూద్దామండి. ఈ 2 మల్టిపుల్ చేస్తే 13, 15లో 195 అండి, 15, 12లో 180 అండి, ఇంకో 15 కలుపుకుంటే సరిపోతుందండి. 19తో మల్టిపుల్ చేద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకేంటంటే ఇలా చూడండి, 19 5 95, 9, 19 9 171, 171కి 9 కలిపితే 180 అండి. 180 అంటే ఏమవుతుందంటే 0 లోపలికి అండి 18 అండి. 19 1లో 19, 19కి 17 కలిపితే 37 అవుతుందండి. 3705 అండి. ఇలా గమనించండి ఫ్రెండ్స్, 3705 వచ్చింది కదా. ఈ 3705 ఏంటంటే ఇలా చూడండి, 13తో డివైడ్ చేస్తే శేషం ఎంత రావాలి, 2 రావాలి. 15తో డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి, శేషం మనకు 4 రావాలి. 19తో డివైడ్ చేస్తే శేషం 8 రావాలి. ఆ నెంబర్ ఏదైనా అడిగాడండి. ఇక్కడ నేను ఒక లాజిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 13కి 2కి డిఫరెన్స్ ఎంత, 11 అండి. అలాగే 15కి 4కి డిఫరెన్స్ ఎంత అండి, 11 అండి. అలాగే 19కి 8కి డిఫరెన్స్ ఎంత అంటే 11 అండి. సో 3 కామన్ డిఫరెన్స్ వచ్చింది కదండి. ఆ కామన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తీసేయండి ఫస్ట్. సో 5లో 1 పోతే 4, 10లో 1 పోతే 9. సో చూసుకుంటే కనుక 3694 ఆన్సర్ అవుతుందండి. అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకేంటంటే 13తో చేస్తే మనకేం రావాలి, రిమైండర్ 2 వస్తుంది. ఇప్పుడు 13తో చేస్తే రిమైండర్ 2 వస్తుందంటే డిఫరెన్స్ 11 అండి. 15తో చేస్తే ఇక్కడ చూడండి, 15తో ఫస్ట్ అండి, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్ అండి. 13కి 2 డిఫరెన్స్ 11, 15కి 4కి డిఫరెన్స్ 11, 19కి 8కి డిఫరెన్స్ 11. ఆ 11 అనేది మనం కలిపేస్తే కనుక ఏమవుతుందంటే ఇది అవుతుందండి. అయినా సరే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఏంటంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 13తో మనం డివైడ్ చేసామండి. రైట్ అండి. ఈ నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్తో మనం డివైడ్ చేసామండి. ఫర్ సపోజ్ 13 2 26 శేషం ఎంత 11 ఏమండి. 13 8 104 శేషం ఎంత 6 5. అంటే 13 ఎక్కంతో ఇది పోతుందా లేదా, పోతుందండి. రైట్ అండి. మళ్ళీ 15తో చేద్దామండి. సమ్ ఆఫ్ చూడండి, 15తో మరి చేయక్కర్లేదు, ఎందుకంటే సమ్ ఆఫ్ 3 15 యూనిట్స్ ప్లస్ 5 ఉండడం వల్ల 3తో పోతుంది. రైట్ అండి. 19తో చేస్తే మనకు 19 2 38 ఎక్కువైపోతుంది. మరి 19తో కూడా పోతుందండి, ఎందుకంటే ఆ యొక్క మల్టిప్లికేషన్స్లోనే కదా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఇందులో డిజిబుల్ అయిపోతాయండి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక అది కాదండి, అక్కడ ఆడు ఎల్సిఎం అడిగాడు అనుకోండి, ఇది చెప్తామండి డైరెక్ట్గా. ఎల్సిఎం అడిగితే అది చెప్పేస్తామండి, దానికి సమస్య లేదండి. కానీ ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం ఏంటంటే ప్రోడక్టే ఎల్సిఎం అండి. సరే, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏదైతే ఉందో ఒకసారి కలపాలి, ఒకసారి తీసివేయాలనే ఆలోచనలోకి రావాలండి. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే 5లో ఓడిపోతే 4, 10లో ఓడిపోతే 9, 36. ఇప్పుడు ఇది 13తో చేస్తే రిమైండర్ 2 రావాలి, అది కాన్సెప్ట్. ఇదే నెంబర్ 15తో చేస్తే రిమైండర్ 4 రావాలి, అది కాన్సెప్ట్. ఇదే నెంబర్ 19తో చేస్తే రిమైండర్ 8 రావాలి, అది కాన్సెప్ట్. ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, 13 2 26 అంటే 10 బ్యాలెన్స్ అండి. నెక్స్ట్ అండి 10 అంటే 9, 13 7 104, 13 8 104 అంటే మనకి 13 8 104 కదా. 104 తీసేస్తే ఎంత 5 పక్కన 4 ఎంత 52, 13 4 52 అంటే రిమైండర్ 2 వచ్చిందండి. అంటే ఫస్ట్ దానికి కాయిన్సైడ్ అయిపోయింది. అర్థమైందా. సెకండ్ చూద్దామండి. మళ్ళీ 15తో చేస్తే 90 ఉంటే పోతుందండి యాజ్ ఇట్ ఈస్గా. 94 కాబట్టి రిమైండర్ 4 అంటే చెక్ చేసుకుందామని, అంటే మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను అనేది. డైరెక్ట్గా ఆన్సర్లని కాకుండా ఇలా చూడండి, 15 2 30 రిమైండర్ 6, 6 పక్కన 9, 15 4 60, 60 అంటే శేషం 9, 9 పక్కన 4, 15 6 90 రిమైండర్ 4 అండి. సో
15తో వచ్చేసి రిమైండర్ ఏం రావాలి, 4 రావాలి, వచ్చింది కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే 19తో చూద్దాం. 19 38 ఎక్కువైపోద్ది, 19 ఒకటిలో 19, 17 శేషం, 17 పక్కన 9 179, 19 171, రిమైండర్ 8, 8 పక్కన 4, 19 4 ఎంత 76, 76 అంటే 84కి 76కి డిఫరెన్స్ ఎంత 8 కదా. సో ఏంటంటే ఇది ఆన్సర్ అండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఇక్కడ మీరు చేసేది ఏంటంటే ఒక్కోసారి పొరపాటుగా 11 తీసేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అండి, మైండ్లోకి వస్తుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే 11 కలపాలి 3705కి వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చే చూడండి, ఈ 5 ఒకటి 6, సో 37 16 ఏమండి, 37 16 లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇలాంటి డైలిమోలో మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ అండి. ఎప్పుడైనా సరే ఇలాంటి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏదైతే ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ టు సెకండ్ డిఫరెన్స్ ఈక్వల్గా రావాలి, వచ్చిన దాన్ని మైనస్ చేస్తే అది హైలైట్ అయిపోద్దండి. రైట్ అండి. సో ఆప్షన్ ఏంటంటే 3705 కాదండి, ఇది ఎల్సిఎం అంటే ఇది చెప్పాలండి 3694 అండి. ఓకేనండి, 3694 అండి. రైట్ అండి. చూద్దామండి. 324కి 3 డిజిట్స్ పాయింట్ అండి, 0.08కి 3 డిజిట్స్ పాయింట్ అండి, 4.624కి 3 డిజిట్స్ పాయింట్ అండి. అట్లాగే ఇది 4 అండి, అది 4 అండి, అది 1 అండి. అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తున్నాను, ఇది 4 పాయింట్లు, ఇది 4 పాయింట్లు, ఇది 1 పాయింట్. ఎన్ని పాయింట్లు వచ్చాయండి ఇక్కడ? 9 పాయింట్లు వచ్చిందండి. సో చూసుకుంటే ఇది 3, ఇది 3, 6 6 3 9 అండి. పైన 9 పాయింట్లు అండి, గమనించారు కదా. పైన ఎన్ని పాయింట్లు చూడండి ఒకసారి ఫ్రెండ్స్, అర్థమైంది కదా. పైన 9 పాయింట్లు, కింద 9 పాయింట్లు అండి. సో పాయింట్స్ ఇబ్బంది పెట్టవు, అర్థమైంది కదండి. పైన కింద ఈక్వల్గా పాయింట్స్ ఉంటే మరి ఇబ్బంది పెట్టదండి. ఎందుకంటే అక్కడ 9 పాయింట్లు అంటే దాని అర్థం ఏంటి అంటే, మీకు రఫ్గా చెప్తున్నాను, 9 సున్నాలతో ఉన్న నెంబర్ని పైన కింద గుణిస్తే అవి ఎగిరిపోతాయని అర్థం. ఓకేనండి. ఒకవేళ కింద పైన తేడా వస్తే ఏం చేయాలి, మనం దాన్ని కిందన తక్కువ అయితే కిందన ఇంటూ పైన ఒకసారి వేసుకుంటే సరిపోద్ది, ఇబ్బంది లేదండి. అంటే పాయింట్స్ గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు, పాయింట్స్ గురించి డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. అది ఫస్ట్ నీ మైండ్కి కాన్ఫిడెన్స్ రావాల్సింది ఎక్కడ ఉందంటే గనక అక్కడ ఉందండి. పాయింట్స్ సేమ్ అయినప్పుడు ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 324కి రూట్ ఎంత అంటే 18 అన్న, ఎంత 18. 81కి రూట్ ఎంత అంటే 9 అన్న. 46 24కి రూట్ పెద్ద నెంబర్ కదా. ఒకవేళ మీరు ఏమైనా మర్చిపోతే, ఎప్పుడైనా మీరు షార్ట్ కట్ స్ట్రిప్స్లో అవన్నీ చెప్పానండి, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని. యూనిట్స్ ప్లస్ 4 కాబట్టి 2r8 వస్తుందండి. ఎందుకంటే 2ని 2తో గుణించిన 4 వస్తుంది, 8ని 8తో గుణించిన 4 వస్తుందండి. 64లో 4, 4 అంటే 64లో 4. 2 గుర్తు వచ్చే సందర్భాల్లో ఏది గుర్తు తెచ్చుకోవాలనేది ప్రశ్న వేసుకుంటే మైండ్లో. 2కి 8 కలిపితే 10 అవుతుంది. ఒకవేళ 8 గుర్తు వచ్చిందంటే 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది. 8కి 2, ఆ రెండిట్లోనే ఉంటుందండి. అర్థమైందా? 46కు దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 36 49 కాదు. బౌండెడ్ అబౌవ్ తీసుకోబడవు, బౌండెడ్ బిలో తీసుకుంటాం, బిలో తీసుకోం. మళ్ళీ అంటే 25 కానీ 16 కానీ 9 తీసుకోకూడదండి. ఏం తీసుకోవాలంటే బౌండెడ్ బిలో అంటే దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబర్ మాత్రమే ప్రిఫరబుల్ అండి. సో 6 అండి, అంటే ఇది 62 కావచ్చు, చెప్పండి ఇది 68 కావచ్చు. ఈ రెండింటికి బార్డర్ ఏంటంటే ఒక్క మగాడు ఉన్నాడండి, వాడు ఎవడంటే 65 అనేవాడండి. 6 ఏళ్ళు 42 అంటే 6 కాంజుగేటివ్. ఇది కూడా షార్ట్లో పెట్టానండి. ఒక 6 ఏళ్ళు 42, 25 కంటే ఇటు చిన్నోడా పెద్దోడా, 65 స్క్వేర్ కంటే వాడు పెద్దోడు, 65 స్క్వేర్ కంటే వాడు పెద్దోడు కాబట్టి 68 ప్రిఫరబుల్ అండి. అంటే ఇది 68 అండి. చూడగానే పెట్టొచ్చు, కాకపోతే ఏంటంటే ఫండమెంటల్ ఐడియా లేని వాళ్ళకి అది చెప్తున్నానండి. రైట్ అండి. సరే ఇక్కడ చూసుకుంటే 15625కి స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 125 అండి. కావాలంటే అది కూడా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 15625 కదా, 25 మీద బారు, 156 మీద బారు అండి. యూనిట్స్ ప్లస్ 5కి 5 అండి. నో మోర్ ఆల్టర్నేట్. ఒకవేళ ఆల్టర్నేట్ అనుకున్నా నో ప్రాబ్లం. 5కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది, 5కి 5 అంటే ఇది ఒక 5 అది ఒక 5, ఇంకేంటి 2 ఒకటే కదా, అందుకు నేను ప్రిఫర్ చేయట్లేదండి. చూడండి, యూనిట్స్ ప్లస్ 1 వస్తే 1r9 అండి, యూనిట్స్ ప్లస్ 4 వస్తే 2r8 అండి, యూనిట్స్ ప్లస్ 9 వస్తే 3r7 అండి, యూనిట్స్ ప్లస్ 6 వస్తే 4r6 అండి, యూనిట్స్ ప్లస్ 5 వస్తే ఓన్లీ 5, దట్ ఈస్ రైట్. 156కు దగ్గరకు ఉండే స్క్వేర్ నెంబర్ బౌండెడ్ బిలో ఏంటంటే చెప్పండి 144, 12 స్క్వేర్ అండి, అంటే 125 అండి. ఇంకా దానికి ఇబ్బందే లేదండి, ఇబ్బంది పెట్టదు. 125 అండి. 289కి మీకు తెలుసు 17 స్క్వేర్ 289 అండి. 729కి తెలుసు 27. సార్ 64 రూట్ ఎంత అంటే 8 అండి. రైట్ అండి, అర్థమైంది కదండి నేను చెప్పే మాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సార్ మరి ఇక్కడ పాయింట్స్ గురించి ఫస్ట్లోనే మీ మైండ్లో తీస్తాను. ఈక్వల్ పాయింట్స్ ఉండేటప్పుడు కొట్టేసేయండి, అయిపోయింది దాని గురించి. 17 ఒకటిలో 17 4 అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 9 1లో 9 3 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక
18 ఉందండి, 4 ఉందండి, 8 ఉందండి, 125 ఉందండి. రైట్ అండి. ఇంకా మనకి 3 ఒకట్లు 3 ఆరులు అండి. రైట్ అండి. అయిపోయిందండి. 4 ఒకట్లు 4 రెళ్ళు అండి. అయిపోయిందండి. 2 ఒకట్లు 2 మూడులు అండి. నాకన్నా మీరే ఇక్కడ దాకా బాగా చూసుకుని క్యాన్సిలేషన్ మీరు సొంతంగా చేసుకోవడం బెస్ట్ ఏమోనండి. చూడండి 3/125 అండి. 3/125. నెక్స్ట్ సమ్ అండి. ఇది చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. పైన ఏమి ఇచ్చాడు అంటే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఇక్కడ రాసుకుంటే బెస్ట్, లేదంటే అక్కడ చెప్పేద్దామంటే చెప్పేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ప్లస్ వచ్చినప్పుడు ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చండి. ప్లస్ వచ్చేటప్పుడు ఎలా చేసుకోవచ్చండి? 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చండి. ఇది ఎడం భాగం, ఇది ఎడం భాగం అండి, ఇది కుడి భాగం అండి. సో అంటే ఇక్కడికి ఇది డివైడ్ చేసుకున్న అక్కడికి అది చేసుకున్నా నో ప్రాబ్లం అండి. రైట్ అండి. సో కనిపిస్తుంది కదండి లెక్క. 3లో 2 పోతే 1 అండి. 8 into 1 ఏమవుతుందంటే 8 అవుతుందండి. 8 6 14 అండి. 14 అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 1 divided by 3/7 ఆఫ్ 14. సో డివైడెడ్ బై ముందా ఆఫ్ ముందా అంటే కనుక మనకి డివైడెడ్ బై ముందండి. రైట్ అండి. డివైడెడ్ బై అని డివైడెడ్ బాడ్మాస్లో మనకి ఏంటంటే వి బాడ్మాస్లో డివైడెడ్ బై వెనకాతలండి, ఆఫ్ ముందండి. 7 ఒకట్లు 7 రెళ్ళు అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఎడం పక్క ఏమొచ్చిందంటే నన్న 1/6 వచ్చిందండి. 3 2 6 కదా, అంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఆఫ్ అంటే వి బాడ్మాస్ ప్రకారంగా చూడండి. ఇక్కడ వి బాడ్మాస్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే విన్కులం అంటే ఇది చేసేసాను. తర్వాత ఏంటంటే బ్రాకెట్ దాన్ని చేసేసాను. తర్వాత ఆఫ్ లాస్ట్లో డివిజన్ కాబట్టి డివిజన్ ప్రియారిటీ లాస్ట్ ఇచ్చానండి. ఇది 1/6 అయిపోయిందండి ఎడం వైపు భాగం. ఇది చూద్దామండి. 1/5 ఓకేనండి ఇంటూ 25/7గా రాసుకోవాలండి. 1/5 ఇంటూ చెప్పండి 25/7గా రాసుకోవాలి. ఎందుకంటే మధ్యలో డివైడెడ్ బై ఉంది కాబట్టి 25/7గా రాసుకుంటే సరిపోతుందండి. మైనస్ చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి. 7కి 14 ఎల్సిఎం ఏంటంటే 7కి 14 ఎల్సిఎం 14 అండి. 7లో 14లో 14 పోతుంది కాబట్టి సరేనండి. 7లో 14 2 3 6 14 ఒకటిలో 14 అంటే 14/14 1 వస్తుందండి. సో 5 1 5 5 5/7 -1 అండి. అంటే -2/7 వస్తుందండి ఇది చేసుకుంటే. ఎందుకంటే 7 ఒకటిలో 7 కదా, 5 - 7 ఏమవుతుందండి -2/7 అవుతుందండి. సో చూసుకుంటే 6 ఏళ్ళు 42, 6 ఏళ్ళు 42, 7 రెళ్ళ 14, 7 6 42, 6 ఏళ్ళు 42, 7 6 42, 6 రెళ్ళ 12 అండి. అంటే ఫ్రెండ్స్ ఏమవుతుందంటే నన్న -5/42 అండి. సో -5/42 ఏదంటే సెకండ్ ఆప్షన్ అండి. అర్థమైంది కదండి. రైట్. 18 లెక్క అయిపోయిందండి. నెక్స్ట్ 19 సమ్ చూద్దామండి. ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ 623 whole to the power of 49. 623 whole to the power of 49 అండి. ఏమవుతుందని అని అడిగాడండి. ఇలాంటి మీకు నేను షార్ట్స్లో కూడా పెట్టాను. యూనిట్స్ ప్లేస్ ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్. 3 to the power of 1 3 అవుతుందండి. 3 స్క్వేర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. 3 క్యూబ్ ఏమవుతుందంటే 27 అవుతుంది. 3 to the power of 4 ఏమవుతుందంటే 81 అవుతుంది. 3 to the power of 5 ఏమవుతుందంటే 243. 3 to the power of 6 ఏమవుతుందంటే 729. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏది రిపీట్ అయినా either 3 or 9 or 7 or 1, 3 or 9 or 7 or 1, 3 or 9 or 7 or 1. నువ్వు పవర్లో ఎంత వేసుకో ఇబ్బంది లేదు. లాస్ట్ వచ్చేది ఏంటంటే 3 or 4 or 7 or 1. ఆ 4 నెంబర్లు తప్ప ఇంకో నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఈ నెంబర్లో ఏదో ఒకటే ఉందనుకోండి, అది పెట్టేయండి. అర్థమవుతుంది కదా. అయితే దీనికి ప్రొసీజర్ ఏంటని నేను చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు కూడా ఇది 4 టైమ్స్కి రిపీట్ అవుతుంది కాబట్టి ఇది స్పాన్ 4 అండి. 4 టైమ్స్కి రిపీట్ అవుతుంది కాబట్టి స్పాన్ 4. ఎవ్రీ నెంబర్కి స్పాన్ 4 అనుకున్నా తప్పు లేదు. లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2 3. 2కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది 8. 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది 7. మరలా 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది 2. 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది 3. సో చూసుకుంటే దీనికి మాత్రమే స్పాన్ 4. అన్నిటికీ బై 4 వేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఇబ్బంది లేదు మీకు. రైట్ అండి. లేదు అంటే కనుక పర్టికులర్గా అయితే కనుక వీటికి మాత్రం ఖచ్చితంగా నువ్వు 4 చేయాలండి, బై 4 చేయాలి. 0కి 1కి 5కి 6కి స్పాన్ 1 అండి. 0కి 1కి 6కి స్పాన్ ఎంత అంటే ఇక్కడ 1 అండి. 4కి 9కి స్పాన్ 2 అండి. 4కి 9కి ఎంత అంటే ఇక్కడ స్పాన్ 2 అండి. అర్థమైంది కదండి నేను చెప్పే మాట. సో ఏంటంటే చూడండి, 0 to the power of ఎంత వేసుకో 0 వస్తుంది. 1 to the power of నువ్వు ఎంత వేసుకో 1 వస్తుంది. 5 to the power of ఎంత వేసుకో 5 to the power of 1 5. 5 square 25లో 5. 5 cube 125లో 5. 5 to the power of 4 625లో 5. 5 to the power of 5 3125లో 5. 5 5 5 5. 6 to the power of 1 6. 6 square 36లో 6. 6 cube 216లో 6. 6 to the power of 4
ఏంటి 1296 1296లో 6 అంతే కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నిటికీ కూడా రిపీటెడ్ నెంబర్స్ కాబట్టి స్పాన్ 1. 4కి 9కి ఏంటంటే 4 to the power of 1 4 to the power of 1 4 4 square 16 4 cube 64. మళ్ళీ చూడండి 4 వచ్చింది, 4 to the power of 4 ఏమవుతుందంటే 256 4 6 4 6 4 6 4 6 4 6 9 to the power of 1 9 9 square 81 9 cube 729 91 91 91. లేదు సార్ మాకు ఏంటో ఇది గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజ్గా ఉందనుకుంటే కనుక మొత్తం జరిపేయండి, ఇబ్బంది ఏం లేదు. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మొత్తం జరిపేసి ఏం చేస్తారంటే ఎవ్రీ స్పాన్కి ఏం చేస్తారంటే బై 4 చేసుకోండి. స్పాన్ అంటే పవర్కి బై 4 చేస్తారు. అంటే ఎక్స్పోనెంట్ ఏదైతే ఘాతాంకం ఉందో దానికి 4 చేస్తే ఏమవుతుందంటే 4 చూడండి 4 12 48 రిమైండర్ 1. చెప్పండి 4 12 ఎంత 48 రిమైండర్ 1 అంటే 3 to the power of 1 రిమైండర్ 1 అంటే 3 to the power of 1 3 అండ్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. ఒకవేళ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే రూల్ వేరు ఎక్సెప్షన్ వేరు. ఓకేనండి. రిమైండర్లో 0 వస్తే రిమైండర్లో ఏం వస్తే 0 వస్తే 3 to the power of 0 కాదు 3 to the power of 4. ఏదైనా సరే రిమైండర్ 0 వచ్చిందంటే ఫర్ సపోజ్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 to the power of 4. ఇక్కడ 7 వస్తే 7 to the power of 4. ఒకవేళ ఇక్కడ 8 వస్తే 8 to the power of 4. ఒకవేళ ఇక్కడ 9 వస్తే 9 to the power of 4 అయినా పర్లేదు, 9 స్క్వేర్ అయినా పర్లేదు, మీ ఇష్టం. సపోజ్ 1 వస్తే 1 దేనికైనా 1. అర్థమైంది. 0 వస్తే దేనికైనా 0. 5 వేస్తే ఏదైనా 5. 6 వస్తే ఏదైనా 6. ఫర్ సపోజ్ మనకి 4 వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే రిమైండర్ 0 వచ్చిందంటే 4 స్క్వేర్ లేదా 4 to the power of 4. రిమైండర్ 0 వస్తే పవర్ 4 తగిలించుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనండి. రైట్ అండి, ఇదే అయిపోయిందండి. నెక్స్ట్ సమ్ అండి, సెకండ్ ఆప్షన్ అండి. థర్డ్ వచ్చింది కదని మనం సస్పీషియస్ మైండ్లో ఆప్షన్ 3 పెట్టేసే మైండ్ సెట్లు ఉంటారండి. ఎప్పుడైనా సరే సింగిల్ డిజిట్ లోపు వస్తే కనుక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 3 ఆన్సర్ వచ్చింది కదా అని చెప్పేసి 3 పెట్టే ఛాన్సెస్ ఉంటుందండి, అందుకని నేను చెప్తున్నా. నెక్స్ట్ వన్ అండి, ద 3 digit నెంబర్ విత్ విచ్ 43259 మస్ట్ బి మల్టిప్లైడ్ సో దట్ ప్రోడక్ట్ ends ఈజ్ 437. 43259 ఓకేనండి. 43259 అనే సంఖ్యను ఏ 3 అంకెల సంఖ్యతో గుణిస్తే వచ్చిన గుణితం చివర 437తో ముగిస్తుంది. అది దాని అర్థం అండి. సో ఏంటంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటుందంట, ఆ నెంబర్ ఏంటంటే ఒక 3 digit నెంబర్ అంట. ఈ 3 digit నెంబర్ను ఇది మల్టిప్లై అయితే ఏం రావాలి, లాస్ట్లో 437 రావాలంట. లాస్ట్లో ఏం రావాలంట, 437 రావాలంట. గమనించారు ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఎప్పుడు 7 అవుతుందండి. 9వ ఎక్కం పరంగా 7 వచ్చే ఛాన్సెస్ ఎంత, 9 3 27. అంతవరకు చెప్పగలమండి ఎవరమైనా. 9 3 27 కదా, 7 వస్తుందనే విషయం మనకు క్లారిటీగా చెప్పొచ్చండి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు రాబోయే లెక్కలో లాస్ట్లో 3 ఉంటుందని చెప్పొచ్చండి. లాస్ట్లో 3 ఉంటుందంటే ఇక్కడ ఉంది. అవునా కాదా? అవునా? సరే, అంటే ఇది ఒక్కటే సేఫ్ జోన్ అండి. ఏమండి, ఇది ఒక్కటే మనకి కొంచెం అవకాశం ఇచ్చిందండి. ఇది కాదనే విషయం అర్థమైపోతుందండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కొంచెం ఇబ్బంది లేదనుకుంటే కనుక దీంతో మల్టిప్లై చేసుకోవచ్చు, దాంతో మల్టిప్లై చేసుకోవచ్చు. అయినా సరే మీకు ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇది కాదంటే అదే పెట్టుకోవచ్చు మీరు. మీకు అర్థమైందా? ఎందుకంటే 3 ఆటలో 2 ట్రై చేస్తారు. సిన్సియర్గా చేయాలి. షార్ట్ కట్ చెప్తాను, నో ప్రాబ్లం. సిన్సియర్గా చేశారనుకోండి, దీంతో ఇది కాదనుకోండి. ఫర్ సపోజ్ చూడండి, నేను చెప్తాను వినండి, ప్రొసీజర్ చెప్తున్నానండి. రెండో మెథడ్ చెప్తున్నాను. 43259 కదా, ఇంటూ 423 చేస్తే చూడండి, 3 9 27, 2 3 5 15, 17 3 6 7 3 3 9 ఏమండి, 3 4 12, 2 9 18 ఏమండి. చూసుకుంటే కనుక 7 15 అంటే ఇక్కడ కూడా బాగానే వచ్చిందండి. 6 రాలేదు కదా, 2 వచ్చింది కదా. మనకేం వచ్చింది ఇక్కడ, దీంతో మల్టిప్లై చేస్తే అంటే ఇది పోయిందండి. చూసారా? నెక్స్ట్ ఇది ట్రై చేస్తామండి. అంటే 43259 ఎందుకంటే ఇక్కడ చేస్తున్నానంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడం బాగుంటుందండి, అది నేను చెప్పేది. సో 823 చేద్దామండి. రైట్ అండి. 9 3 27, అదే 3 9 27, 2 3 5 15, 17 3 6 7 చాలండి. ఎందుకంటే లాస్ట్ 2 digits మనకు సరిపోతుంది కదా. సరే, 2 9 18, 2 5 10, 10 అంటే 11. సరే చూద్దామండి. ఇది 7 అండి, ఇది 7, ఇది 15, ఇది 1 9 అండి. 9 మనకు వచ్చిందా, ఇక్కడ 2 వచ్చిందండి. అంటే ఇది కాదు అనేటప్పుడు అదే కదండి, అవునా కదా? సరే, అంటే దాన్ని కూడా మళ్ళీ ట్రై చేద్దాం. కానీ టైం వేస్ట్ మనకి. ఎందుకంటే ముందులోనే ఒక నెంబర్ పోయింది. తర్వాత కొద్దిగా కష్టపడితే ప్రశాంతంగా చేయాల్సిన లెక్కలండి ఇవన్నీ కూడా.
చేస్తే 2 పోయి 4th ఆప్షన్ అని ఆ విషయం అర్థమైపోయింది. చూడండి 4 3 2 5 9 ఇంటూ 7 4 3 చేద్దామండి. రైట్ అండి. 3 9 27 2 3 5 15 17 3 2 6 7 సరేనండి. 4 9 36 3 4 5 20 23 2 అండి 4 2 8 10 సంథింగ్ 7 7 6 ఎంత అండి ఇక్కడ చెప్పండి 13. అర్థమైంది కదండి చూసి మాట. సో చూసుకుంటే కనుక 7 3 10 10 1 11 అంటే మనకి అంటే ఇంకా 7తో కూడా చేయాల్సిన సమస్య ఉంది కదా. రిమైనింగ్ 37 వచ్చిందంటే మిగతాది కూడా వచ్చేస్తుందన్న విషయం అర్థమైపోతుందండి. ఇలాగ మీరు ఏమీ తెలియదు అనుకుంటే ప్రశాంతంగా ప్రొసీజర్ చేసుకుని వస్తుందండి. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. 4 3 2 5 9 అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బైనరీ మెథడ్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 వస్తే 0 కింద లెక్కండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 వస్తే 0 కింద లెక్కండి. 4 3 7 7 2 9 వదిలేయండి. 9 వదిలేయండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ 5 ఉందండి. ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ మార్క్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు లాస్ట్లో ఏం రావాలండి, 4 3 7 రావాలండి. అర్థమైంది కదండి. దానికి ముందు ఏవో ఉన్నాయని అర్థం అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ఇక్కడ 7 3 10 10 1 14 14 14 అంటే కనుక 1 + 4 5 అండి. అంతే కదండి. 5కి ఏమైందండి, క్యాన్సిల్ అండి. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే అంతా క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి, ఇక్కడ 1 వచ్చిందండి. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట. ఇలా 1 వచ్చే నెంబర్ ఏంటంటే కనుక ఎందులో ఉందో చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి సమానంగా సరిపోయిందండి. ఈక్వల్ వచ్చిందండి. ఈక్వల్ వచ్చే నెంబర్ ఏంటంటే కనుక అది ఏ నెంబర్ వస్తుందా కనుక మనం చూసుకుంటే కనుక ఇది చూద్దామండి. ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటారు, ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటారు. ఇది ఎలాగో ముందే పోయింది కాబట్టి ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటారండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటే దేనికి ఈక్వల్ అవుతుందో దానికి. అయితే మీకు ఒకటి ఐడియా రావాలండి ఏంటంటే, సార్ ఈ 3 కాదు కదా, దానికి ఇంకా ఒక నెంబర్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చండి. అయినా సరే మీరు బ్యాలెన్స్ చేసుకుంటే వచ్చేస్తుందండి, నో ప్రాబ్లం అండి. రైట్ అండి. నేను మ్యాక్సిమం ప్రొసీజర్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. ఈ బైనరీ మెథడ్ అనేది మీకు నేను ఇంతకుముందు షార్ట్స్లో పెట్టానండి. రైట్ అండి. సరే ఓకేనండి. ఇది దిస్ 1 ఇంటూ దిస్ 1 చేస్తే మనకు సెట్ అయిపోతుందండి. రైట్ అండి. ఓకే, ఇది ఒకసారి మీకు 0.0204 లేదంటే 0. సమ్ ఏదో ఆప్షన్ రాలేదు కదా, ఆన్సర్ రాలేదు కదా, నాకు కూడా డౌట్ ఉందో ఒకసారి చేసేద్దామండి. రైట్ అండి. ఇది ఒక్క సమ్మే ఈరోజు మీకు ఇబ్బంది పెట్టింది కదా ఫ్రెండ్స్. ఇకపోతే స్క్వేర్ నెంబర్స్ అన్నీ నేను చెప్పేస్తాను నీట్గా. ఓకేనండి. మొత్తం షార్ట్ కట్ అంతా ఓవర్ అండి. రైట్. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక 18 స్క్వేర్ 324, 9 స్క్వేర్ 81, ఇది 66 స్క్వేర్ అండి. రైట్ అండి. ఇది చూసుకుంటే 125 స్క్వేర్ నాన్న. ఇది చూసుకుంటే 17 స్క్వేర్ అండి. ఇది చూసుకుంటే కనుక 27 స్క్వేర్ అండి. అది చూసుకుంటే 8 స్క్వేర్ అండి. రైట్ అండి. క్యాన్సిలేషన్ కరెక్ట్గా చేసుకుందామండి. రైట్. చూడండి 9 1 9 3 అండి. రైట్ అండి. సరిపోయిందండి. ఇలా చూసుకుంటే కనుక వినండి 3 1 3 3 22 అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 4 2 4 8 2 9 18 అండి. చూడండి ఫ్రెండ్స్, పైన ఏముందంటే 9 ఉందండి, 22 ఉంది. 18 స్క్వేర్ 324, 9 స్క్వేర్ 81, 62 66 అంటే కనుక 66 చెప్పేసానండి, అయిపోయిందండి. 66 కాదండి, 68 అండి. సార్ ఇది 4624కి ఏదో 2 or 8 అని చెప్పాను కదా, 62 or 68లో 68 కన్ఫర్మ్ చేసాం ముందు చెప్పిన దాంట్లో. ఇది 68 అండి. రైట్ అండి. రైట్. ఇది 68 అండి. చూడండి ఫ్రెండ్స్, చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ నీట్గా రాసి 18 × 9 × 68/125 × 17 × 27 × 8 అండి. రైట్ అండి. 17 1 అండి, 17 4 68 అండి. రైట్ అండి. 9 1 9 3 27 అండి. రైట్ అండి. సో 4 1 4 2 అండి. రైట్ అండి. 3 2 6 6 3 18 అండి. పైన ఏముందంటే 3 ఉందండి. ఇంతవరకు నీట్గా చెప్పానండి లెక్కలో. సో ఇప్పుడు 125తో 3ని మనం డివైడ్ చేయాలండి. 0 పాయింట్ పెట్టుకుంటే అవుతుందండి, ఇంకో 0 పెట్టుకుంటే అవుతుందండి. ఇప్పుడు 125 రెళ్ళు ఏమవుతుందంటే 250 అవుతుందండి. బ్యాలెన్స్ 50 అండి. సో మళ్ళీ ఏంటంటే 0 పెట్టుకుంటామా లేదంటే ఇక్కడ 0 పెట్టుకుంటే కదా వస్తుందండి. సో చూసుకుంటే ఇక్కడ 0 పెట్టుకునేటప్పుడు మనం ఆల్రెడీ పాయింట్స్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ 0 పెట్టుకుంటే ఏమవుతుందంటే 125 4 అండి. సో అక్కడ నెంబర్ లేదండి, 0.024 ఉంది కానీ 0.204 లేదండి. ఇది 500 సరిపోయిందండి. సో ఆన్సర్ ఏంటంటే మనకు 0.024 అండి. ఓకే, కావాలంటే మీరు ఒక పని చేయండి ఫ్రెండ్స్, మీరు కావాలంటే 0. చూడండి ఇక్కడ సొల్యూషన్ చెప్తాను. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, నా దగ్గర లేదు. 0.024 × 3 చేయండి. ఏమొస్తుందో చూడండి. ఇది వస్తుందా చూడండి. లేదంటే కనుక
ఓకేనండి. ఇది వస్తుందండి, ఇది వస్తే కనుక అది వస్తుందండి. లేదంటే కనుక నేను చెప్పేది 0.024 వస్తే ఇది బెస్ట్ అండి. రైట్ అండి. మీరు ఏదైనా ఒకసారి మల్టిప్లై చేద్దాం. పోనీ నేనే దగ్గరుండి మల్టిప్లై చేస్తానండి. 3 నాలుగు 12 అండి, 3 6 అండి 7 అండి. ఇది రావట్లేదు కదమ్మా. రైట్, ఇది రావట్లేదు కదా. ఏది ఏమైనా సరే ఇది రావట్లేదు. ఇది వస్తుందండి. ఓకేనండి, ఇది వస్తుందండి. మీకు అది కూడా క్లారిటీగా చెప్పాను. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ టు సమ్స్ అయిపోయినాయి కదమ్మా. మౌలి ఇంకా ఉన్నాయి, అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. లైవ్ క్లాసెస్ బాగా వినియోగించుకుంటే కనుక ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. లెర్నర్కి ఉపయోగపడుతుంది. నేను బేసిక్స్తో కూడా చెప్తున్నాను. ఎంత ఏదైనా సరే ఏంటంటే కోచింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక అటు బ్యాంక్స్ డిగ్రీ లెవెల్ అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఫస్ట్ పేపర్ ఏంటంటే మీకు 2018 పేపరు, దానికి ముందు ఏంటంటే 2020 పేపరు, ఎస్ఐ పేపర్స్ అన్నీ చెప్తున్నానండి మీకు. ఎందుకంటే జనవరిలో ఏపీఎస్సీ క్యాలెండర్ ఉందని ఉద్దేశం మీద మీరు కావాలంటే ఏదైనా మార్కెట్లో మీకు ఈ క్వశ్చన్స్, ఒరిజినల్ క్వశ్చన్స్ కావాలంటే కనుక బుక్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్స్ అంటే కనుక ఈ లెక్కలన్నీ అవే వస్తాయండి. మేము సొంతంగా చెప్పిన లెక్కలేం కాదండి. బట్ ఏంటంటే సొల్యూషన్స్ అందులో ఎవడో ఇచ్చిన లెక్కకి సొల్యూషన్స్ అన్నీ కూడా చాలా లెంగ్దీగా వస్తున్నాయండి. అందుకు నేను బుక్ పేరు చెప్పట్లేదు. సో ఏంటంటే మీకు అది ఇబ్బంది అవుతుంది. సొల్యూషన్స్ మన దగ్గర చాలా నీట్గా ఉంటుందంటే ప్రొసీజర్ అయినా ఇటు షార్ట్ కట్ అయినా బెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది ఇస్తానండి. లేదు అంటే ఒకవేళ అది మీకు షార్ట్ కట్ ఇబ్బంది పెడుతుందంటే ప్రొసీజర్కి వెళ్ళిపోతానండి. అలాగా మీకు ఏదైతే బెస్ట్ ఉందో అది ఆప్షన్ మెథడా, ప్రొసీజరా, లేదంటే షార్ట్ కట్టా, లేదా ఎలిగేషనా, లేదా ఎక్కువ బై తక్కువ, ఏదైతే అది నేను చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.